హలో అండ్ వెల్కమ్ అండి. దిస్ ఈజ్ పేపర్ 2. పేపర్ 2లో మీకు హిందూ లా కోసం ఉంటుంది. పేపర్ 1లో మీరు కాంట్రాక్ట్స్ అవి చూసారు కాబట్టి నెక్స్ట్ పేపర్ 2లోకి మనం వచ్చాం ఇప్పుడు. సో పేపర్ 2లో కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ చూపిస్తున్నాను. 5 యూనిట్స్ ఉంటాయి ఇందులో. నా ప్రిజంప్షన్ ఏంటిది అంటే మీరు ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే చదువుకొని పాస్ అవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. అందుకే అది మైండ్లో పెట్టుకొని మాత్రమే నేను 5 యూనిట్స్ని ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు జస్ట్ ఇది విన్నా కానీ సబ్జెక్ట్ మీద కొంచెం నాలెడ్జ్తో మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వగలుగుతారని ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను అన్నమాట. అయితే ఒక సజెషన్ ఆల్వేస్ ఏంటిదంటే సెమిస్టర్ నెంబర్ 1 ఎప్పుడు మీకు కెరీర్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డోంట్ ప్రిపేర్ సెమిస్టర్ 1 జస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో ప్రిపేర్ ఫర్ యువర్ కెరీర్. ఎందుకంటే ఈవెన్ మీరు ఫ్యూచర్లో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రేపు పొద్దున మీరు ఏఐబి ఎగ్జామ్ రాయాలన్నా లేకపోతే అడ్వకేట్ ప్రాక్టీస్ చేయాలన్నా కానీ మీకు బేసిక్స్ అన్ని ఎక్కువగా మీకు సెమిస్టర్ 1లోనే ఉంటాయి. సో సజెషన్ ఏంటిదంటే టైం ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చాలామంది వర్కింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఎల్ఎల్బి చేసేవాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకోండి. మేనేజ్ చేసుకుంటా సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ట్రై చేయండి. ఎనీవేస్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మీకున్న తక్కువ టైంలో సబ్జెక్ట్ని అండ్ ఎగ్జామ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో హిందూ లా మీ పేపర్ 2 నేమ్ ఏంటిదంటే ఫ్యామిలీ లా. దీన్ని ఫ్యామిలీ లా అంటారు. ఫ్యామిలీ లాలో మనం హిందూ లా చూస్తున్నాము. అయితే ఫస్ట్ ఫ్యామిలీ లాలో మనం హిందూ లా అంటే ఏంటో చెప్తా ఫస్ట్ మీకు. రిమెంబర్ మన దేశంలో హిందూ లా ఉంటుంది, క్రిస్టియన్ లా ఉంటుంది, ముస్లిం లా ఉంటుంది. 3 రిలీజియన్స్ హ్యాస్ దేర్ ఓన్ లాస్. అయితే మీరు అనుకోవచ్చు అదేంటి ఇండియా మొత్తం ఒకటే చట్టం లేదా? ఇండియా మొత్తానికి ఒకటే కదా ఉండాల్సింది చట్టం. ఏ రిలీజియన్కి ఆ రిలీజియన్ సెపరేట్గా లాస్ ఎందుకున్నాయని చెప్పి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇండియాలో క్రైమ్కి సంబంధించింది, కాంట్రాక్ట్కి సంబంధించింది అట్లాంటి విషయాల్లో మనందరికీ యూనిఫామ్ లాస్ ఉంటాయి. కానీ మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ వీటికి మాత్రం హిందూస్కి సెపరేట్, ముస్లిమ్స్కి సెపరేట్, క్రిస్టియన్స్కి సెపరేట్గా చట్టాలు ఉంటాయి అన్నమాట. వీటిని పర్సనల్ లాస్ అని కూడా అంటారు అన్నమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఈ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మీకు ఏ రిలీజన్కి ఆ రిలీజన్ సెపరేట్గా లాస్ ఉంటాయి అన్నమాట. అందులో మనం సెమిస్టర్ 1లో మనం హిందూ లా చూసుకుంటున్నాము. మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ విషయాల్లో సెమిస్టర్ నెంబర్ 1లో మనం హిందూ లా చూస్తున్నాము. సెమిస్టర్ నెంబర్ 2లో మనము ముస్లిం లా ఇంకా క్రిస్టియన్ లా చూస్తాం మనం. రైట్. సో యూనిట్ నెంబర్ 1 సెమిస్టర్ 1 పేపర్ నెంబర్ 2 ఫస్ట్ టాపిక్ ఈజ్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా. ఫస్ట్ వన్. సో సోర్సెస్ ఆఫ్ హిందూ లాలో మీకు ఏం నేర్చుకుంటారంటే ఇక్కడ హిందూ లా అనేది అసలు ఏ విధంగా ఈరోజు మన ముందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జర్నీ చేసి వచ్చింది, దాని సోర్స్ ఏంటి అని తెలుసుకుంటాం. సో రిమెంబర్ హిందూ లా అనేది డైరెక్ట్గా మనకి చట్టం ఎప్పుడైతే మీరు రాసుకున్నారో 1956-55 ఆ టైంలో, అప్పుడే కాదండి, దానికి ముందు నుంచే మీకు ఉంది. దాని సోర్స్ చూద్దాం ఒకటి. ఫస్ట్ రిమెంబర్ మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్, ఈ రెండు హిందూస్కి సంబంధించిన పర్సనల్ లాస్ అన్నమాట. ఒకటేమో 55లో, ఒకటేమో 56లో రాశారు. అయితే వీటికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యకుండా వచ్చిందని చెప్తే ఫస్ట్ యాన్షియంట్ సోర్సెస్. సో సోర్సెస్ ఆఫ్ హిందూ లాలో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏన్షియంట్ సోర్స్ అన్నమాట. అంటే ఏన్షియంట్ ఆ కాలం నుంచి, సో ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి సోర్సెస్ ఎలా వచ్చాయని చెప్తే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి వేదాల నుంచి వచ్చిందన్నమాట. వేదాల నుంచి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేద నుంచి మనము తీసుకున్నాం, కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అనమాట. మనం దాని శృతి అని కూడా మీరు చెప్పొచ్చు అన్నమాట. అదేంటి వేదాలని శృతి ఎందుకు అంటున్నారు అంటే ఈ వేదాలు అనేవి ఎక్కడ కూడా మీకు ఆ టైంలో ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే హిందువుల నమ్మకం ఏంటంటే దేవతల నుంచి, దేవుళ్ళు
అప్పట్లో ఋషులకి వేదాలు అనేది రాసి ఇవ్వకోకుండా వాళ్ళు ఏం చేశారంటే శృతి అంటే వినడం, వినికిడి ద్వారా మీకు వేదాలు ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో శృతి అంటే వేదాలు. మనకి యాన్షియన్ సోర్సెస్లో వేదాల నుంచి కూడా మనకి కొన్ని హిందూ లాస్లో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని పాయింట్స్, కొన్ని రూల్స్ అనేవి మనం డిరైవ్ చేసుకొని నేటికి మనం వాడుకుంటున్నాం అనమాట. అది ఏంటిది అని చెప్పి మనం చెప్తాం మీకు ముందుకెళ్ళే మీకు అర్థమైతే. ఒకేసారి అంత కన్ఫ్యూజన్ వద్దు, తొందరపడద్దు మనం. నెక్స్ట్ శృతి తర్వాత స్మృతి అనమాట. సో శృతి అంటే మీకు చెప్పారు, మీకు తెలిసింది కదా. ఇప్పుడు శృతి అంటే మీరు వినడం, వినడం ద్వారా వేదాలు అనేది కేవలం ఒకరి నుంచి ఒకరికి ఎలా వచ్చింది, మీకు వినికిడి ద్వారా వెళ్ళిందన్నమాట, ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. సో శృతిస్ వేదాస్. తర్వాత నెక్స్ట్ స్మృతి అనమాట. స్మృతి అంటే ఏంటంటే మీకు ఇట్స్ టెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ లో మీకు శృతి ఉండేది, తర్వాత మీకు ఏమైందంటే టెక్స్ట్ రూపంలో కూడా మీకు కొన్ని వచ్చాయన్నమాట. అదే వేదాలని కొంతమంది రాయడం స్టార్ట్ చేశారన్నమాట. వేదాలని అంటే దాన్ని స్మృతి అంటారన్నమాట. ఏం రాశారు వేదాలని, వాళ్ళు ఏం చేశారంటే అర్థం చేసుకొని, వేదాలని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాంట్లో అర్థాన్ని ఏం చేశారంటే వాళ్ళు స్మృతి టెక్స్ట్ రూపంలో రాశారన్నమాట. ఎగ్జాంపుల్ మనుస్మృతి ఉంటుంది, నారద స్మృతి ఉంటుంది. సో ఇలాంటి స్మృతిస్ అనే వేదాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని రాయడం స్టార్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ కామెంట్రీస్ అండ్ డైజెస్ట్ అంటారన్నమాట. సో కామెంట్రీస్ అంటే ఏంటంటే మళ్ళీ థర్డ్ స్టెప్లో శృతి నుంచి స్మృతికి ఏ విధంగా అయితే రాశారో, మళ్ళీ స్మృతి నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కామెంట్రీస్ అండ్ డైజెస్ట్ సిద్ధం చేశారు. ఏంటిది కామెంట్రీస్ అంటే మితాక్షర అండ్ దయావాగ అని పేర్లతోనే వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క వేదాల్ని సింప్లిఫై చేసి వీళ్ళు కామెంటరీ రూపంలో రాశారన్నమాట. వీళ్ళు ఎవరు, విజ్ఞానేశ్వర అండ్ జిమ్ముత వాహన అని చెప్పి, విజ్ఞానేశ్వర మితాక్షరం రాయంగా, జింబుత వాహన దయాభాగా అని చెప్పి కామెంటరీ రాశాడన్నమాట. ఏంటిది కామెంటరీ అంటే వీళ్ళు అసలు వీళ్ళు రాయడం ఏంటి అని చెప్తే, అయితే కాలం మారే కొద్దీ ఏమైందంటే వీళ్ళు స్మృతి అనేది ఎవరికి అర్థం కావట్లేదేమో, దాన్ని ఇంకా సింప్లిఫై చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేసి సింప్లిఫై చేసి అందులో అర్థాలని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా విజ్ఞానేశ్వర అనే అతను మితాక్షర అనే ఒక కామెంటరీ రాశాడు, అందులో రూల్స్ రాశాడు అనమాట. తర్వాత దయాబాగా అనే అతను జింబుత వాహన అని చెప్పి ఇంకో కామెంటరీ రాశాడు అనమాట. అప్పట్లో మనం చట్టాలని ఈ కామెంటరీస్ ద్వారానే మనము ఉపయోగించేవాళ్ళం అన్నమాట. ఈ కామెంటరీస్ మనకి చట్టాల కింద ఉండేయన్నమాట మనకి. అయితే మితాక్షర అండ్ దయాబాగ్ అనే స్టోరీ మీకు సెపరేట్ టాపిక్ ఉంది, దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తారనమాట. మనం చాలా కాలం మనము వీటినే పాటించుకుంటూ మన సమాజంలో తీర్పులు తీర్చుకుంటూ ఉన్నాం మనం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు. నెక్స్ట్ ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసరికి కస్టమ్స్ అండ్ యూసేజెస్ అన్నమాట. మన హిందూ లాలో మీకు సోర్స్ ఏంటిది అంటే మీకు కస్టమ్స్ అండ్ యూసేజెస్. కస్టమ్స్ అంటే ఏంటి మీకు అంటే సంప్రదాయాలు అన్నమాట. ఎగ్జాంపుల్ మన హిందూ సమాజంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అన్నమాట. కొన్ని సంప్రదాయాల్ని కూడా మనము చట్టాల రూపంలో మార్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి, సప్తపది ఉంటుంది. సప్తపది అనేది మీకు హిందూ మ్యారేజ్లో ఖచ్చితంగా ఉంటుంది. అదే పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఏడు సార్లు రౌండ్గా మీరు దాన్ని తిరుగుతారు కదా మీరు అగ్నికి చుట్టూ, దాన్ని సప్తపది అంటారు అన్నమాట. అయితే ఎక్కడి నుంచి వచ్చింది సప్తపది? ఇది మన సోర్స్ ఏంటి అంటే గుర్తుంచుకోండి, మీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో మీకు సెక్షన్ 7లో ఉంటుంది సప్తపది చేయాలి. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా సప్తపది ఉండాలి అని చెప్పి రూల్ ఉంటుంది అన్నమాట. మీకు సెక్షన్ 7లో ఉంటుంది మీకు అది. అది లేకపోతే నేను పెళ్లి లాగానే దీన్ని ట్రీట్ చేయమని చెప్పి చెప్తామా చట్టం నీకు. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? 1955లో మాత్రమే నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసినప్పుడు మాత్రమే రాశారా అంటే కాదు. అది నీకు ట్రెడిషన్స్ నుంచి, వేదాలు, స్మృతుల నుంచి, కామెంటరీస్ నుంచి, కస్టమ్స్ నుంచి అలా ట్రావెల్ చేసుకుంటూ లాస్ట్కి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే పుస్తకంలో వచ్చి సెక్షన్ నెంబర్ 7లో దాన్ని కూడా మనం ఒక రూల్ లాగా వాడుతున్నాం. అందుకే చెప్తున్నాం మనకి టాపిక్ ఏంటంటే సోర్సెస్.
అసలు ఎక్కడి నుంచి వచ్చిందో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసుకున్నావు, అది రాసుకుంటే అప్పటికప్పుడు పుట్టించావు నువ్వు అని రూల్స్ అని అంటే కాదు, కొన్ని నువ్వు ఏన్షియన్ సోర్సెస్ నుంచి తీసుకున్నావు. ఎగ్జాంపుల్ సప్తపది అనమాట. గుర్తుంచుకోండి, సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది నువ్వు సప్తపది చేస్తేనే నీ పెళ్లి అనేది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే నీ పెళ్ళే కాదు, మేము రిజిస్టర్ చేయకపోమంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ సోర్సెస్, ఏన్షియన్ సోర్సెస్ ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ మళ్ళీ సోర్సెస్ ఆఫ్ హిందూలో, మన హిందూలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. సక్సెషన్ అంటే మీకు ఆస్తులు, మీ ఆస్తి విషయంలో ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి, అది సక్సెషన్ అని చెప్తారన్నమాట. మరి ఆ చట్టం కూడా మీరు రాసుకున్నప్పుడు సోర్సెస్, ఈ రెండు చట్టాల్లో మీరు సోర్స్ ఎక్కడ నుంచి తీసుకున్నారు అంటే నెక్స్ట్ మోడర్న్ సోర్సెస్ నుంచి చూద్దాం. ఏన్షియన్ సోర్స్ అయిపోయింది, నెక్స్ట్ మోడర్న్ సోర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. మోడర్న్ సోర్స్ అంటే ఏంటంటే మీకు అది లెజిస్లేషన్, అంటే మీకు పార్లమెంట్ లో కూర్చొని డిబేట్ చేసి డిస్కస్ చేసి ఒక పాయింట్ ని యాడ్ చేస్తారు, ఒక పాయింట్ ని రిమూవ్ చేస్తారు చట్టాలని కదా, వాటిని లెజిస్లేషన్ అని చెప్తారు. నెక్స్ట్ మన హిందూ లాలో ఏముంటుందంటే మీకు ప్రిసిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ప్రిసిడెంట్స్ అంటే ఏంటంటే ఇంతకు ముందు కేసెస్లో, ప్రీవియస్ కేసెస్లో జడ్జెస్ ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ డిరైవ్ చేస్తారన్నమాట. మీరు ఇంకా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కాబట్టి మీకు విషయం చెప్పాలి, ఆల్వేస్ రిమెంబర్ ప్రిసిడెంట్స్ అన్న కేస్ లాస్ అనే 2 పదాలు మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ ఏంటిదంటే గతానికి సంబంధించిన ఈ కేసెస్, కొన్ని కేసెస్లో సపోజ్ మీరు కేసు ఫైట్ చేస్తున్నారు, ఆ కేసులో ఎక్కడ చూడని విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది, అది మీకు బుక్లో కూడా రాయబడలేదు అనుకోండి, అప్పుడు మీ కేసు నుంచి కొత్తగా ఒక పాయింట్ తీసుకొస్తారన్నమాట. అచ్చా ఇదా అని చెప్పి అర్థం చేసుకుంటారన్నమాట. అలా తీసుకొచ్చిన పాయింట్ని కేసులో అని చెప్తారన్నమాట. సో అట్లాంటి పాయింట్స్ ఏంటంటే చట్టంలో మీకు రాసి లేకపోయినా కానీ ఈ కేసులోంచి వచ్చిన ఆ రూల్ని మిగతా అందరూ ప్రచారంలోకి తీసుకొస్తారు, దాని మిగతా అందరూ వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారు. అది కూడా చట్టమే. సెక్షన్ నెంబర్, అది సెక్షన్ ఒక చట్టంలో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక లాలో ఒక పుస్తకంలో మీకు ఇదిగో ఈ సెక్షన్ చెప్పేసి సెక్షన్ మాత్రమే కాదండి మనం పాటించాల్సింది కేస్ లాస్ కూడా, అది కూడా చట్టమే వస్తుందన్నమాట. సో కేస్ లాస్ అయినా చట్టమే, సెక్షన్స్ బుక్ లో రాసిపెట్టిన సెక్షన్స్ కూడా మీకు చట్టమే అవుతుంది, రెండు సమానమే అనమాట మీకు. దట్స్ ఇట్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ గుడ్ కన్సైన్స్ అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఎక్కడ కూడా చట్టంలో మీకు ఎక్కడ కూడా ఏది రాసి పెట్టలేనప్పుడు, కేస్ లాస్ కూడా లేని పక్షంలో ఏమవుతుందంటే చట్టం అనేది న్యాయాన్ని, గుడ్ కన్సైన్స్, మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకొని కూడా మీకు జడ్జి గారు తీర్పు తీర్చడం జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే మనము కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సన్నివేశాన్ని మనం ఊహించుకొని చట్టాలు రాసుకున్నాం, కానీ ప్రతిసారి అది ఉండాలని రూల్ లేదు. కొన్ని విచిత్రమైన సంఘటనలు బయటకు రావచ్చు, ఆ సందర్భం అనేది చట్టంలో రాయబడి ఉండకపోవచ్చు. అట్లాంటి పక్షంలో ఏమవుతుందంటే గుడ్ కన్సైన్స్, మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో జడ్జి అతని యొక్క మైండ్ని, న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని, డిస్క్రిషన్ అంటే అతని యొక్క విచక్షణని ఉపయోగించి తీర్పు తీర్చాల్సిన సమయం ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో. అది కూడా మనకి సోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి లా కమిషన్. అంటే ఇది కమిషన్ అన్నమాట. లా కమిషన్ ఏం చేస్తుంటుందంటే ఇది ఎప్పటికప్పుడు చట్టాన్ని చదువుతా, అబ్జర్వ్ చేసుకుంటా, సమాజం ఎటువైపు మూవ్ అవుతుందని అబ్జర్వ్ చేసుకుంటా, సమాజంలో జరుగుతున్న మార్పులకి అనుగుణంగా రికమెండేషన్స్ చేస్తుంటది. దాన్నే లా కమిషన్ అని చెప్తుంటన్నమాట. సో చట్టాల మార్పులు ఎందుకు వస్తాయని చెప్తే లా కమిషన్స్ రికమెండ్ చేస్తుంటాయి అన్నమాట. కాలం మారే కొద్దీ కొత్త పాయింట్స్ వచ్చాయండి, వీటిని యాడ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే మీరు చూసుకోండి, చాలా వరకు ఒకప్పుడు నేరమైనవి ఇప్పుడు నేరం కాదు, ఇప్పుడు నేరమైనవి ఇప్పుడు నేరం కానివి ఒకప్పుడు నేరమైనవి అన్నమాట. అది ఎగ్జాంపుల్, ఒకప్పుడు మీరు వాట్సాప్లో ఒకరిని మెసేజ్ పెట్టి తిట్టడం అనేది నేరం అనేది లేదు, ఎందుకంటే 1960s 1970s వాట్సాప్ లేదు కాబట్టి మీకు అప్పుడు ఆ చట్టం లేదన్నమాట మీకు. కానీ ఆ తర్వాత మీకు వచ్చిన కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మీరు చట్టాలు రాసుకుంటారన్నమాట. అట్లా మీకు మారుతూ ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు మీకు అక్రమ సంబంధం అనేది నేరంగా చూసేవాళ్ళు,
కానీ ఇప్పుడు అది నేరం కాదు. చూసారా, నేరం అయింది నేరం కాకపోవచ్చు, నేరం కాంది నేరం అవ్వచ్చు. అదే కాలం, అదే అన్నమాట, కాలం డిసైడ్ చేస్తామన్నమాట. కాలం మారే కొద్దీ మనము దానికి తగ్గట్టుగా మనం దాని సేమ్ అలైన్మెంట్లోకి వెళ్ళి మనము మార్పులు చేసుకుంటూ ఉంటాం చట్టంలో. అది చేసేది లా కమిషన్. నెక్స్ట్ జ్యుడిషియల్ డెసిషన్స్ అనమాట. సేమ్ చెప్పే కదండి, కేస్ లాస్ అంటే గతంలో జరిగిన కొన్ని కేసెస్లో జడ్జెస్ కొన్ని ప్రిన్సిపల్స్ డిరైవ్ చేస్తుంటారన్నమాట. అది మీకు మెచ్యూరిటీ పెరిగే కొద్ది మీకు అర్థమవుతుంటుంది అనమాట. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? ఒక పదం మీరు గుర్తుంచుకోండి. మీరు లా నేర్చుకున్నప్పుడల్లా మీకు ప్రిన్సిపల్ అనే ఒక పదం వస్తుంది. ప్రిన్సిపల్ అంటే రూల్ అనమాట. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే రూల్ అనమాట. సో కొన్ని రూల్స్ అనేవి తీసుకొస్తుంటారన్నమాట. నెక్స్ట్ అయితే మీకు హిందూ లాలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, హిందూ లా మోస్ట్లీ కోడిఫైడ్ ఎట్లా ఉంది మీకు? అది హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్. అయితే ఈ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మీరు ఇవి నేర్చుకోబోతున్నారు అన్నమాట. మీరు వీటి గురించి నేర్చుకుంటారు మీరు. ఇవి కోడిఫైడ్ అయ్యి అన్నమాట. కోడిఫైడ్ అంటే ఏంటంటే మీకు గుర్తుంచుకోండి. కోడిఫైడ్ అంటే ఏంటంటే ఏదైనా చట్టాన్ని మీరు సెక్షన్ నెంబర్స్ అన్ని యాడ్ చేసి ఒక ఆర్గనైజ్ పద్ధతిలో పెట్టుకునే దాన్ని కోడిఫైడ్ అని చెప్తారన్నమాట. సో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్, అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పి వాటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మనకి హిందూస్కి సంబంధించినవి మీకు ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఎప్పుడైతే మీరు గుర్తుంచుకోండి, మీకు ఈ చట్టాలు ముఖ్యమా, లేకపోతే మీకు యాన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ముఖ్యమా అని చెప్తే, మన దేశంలో మన ట్రెడిషన్స్ కన్నా, మన పాత కాలంలో ఉన్న పద్ధతుల కన్నా చట్టాలే ముఖ్యమవుతాయి. మనకి కోడిఫై చేసిన ఈ చట్టాలే మనకి ప్రథమంగా మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మీకు కస్టమ్స్ వర్సెస్ ఈ యాక్ట్స్ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఫస్ట్ యాక్ట్నే ఫాలో అవ్వాల్సి వస్తుంది. కస్టమ్స్ ఆర్ సెకండరీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కన్సెన్స్ చెప్పే కదండి. వీటి నుంచి కూడా మీకు చట్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటితో పాటు మీరు చూసుకోండి, ఇక్కడ మీకు ఏన్షియంట్ కామెంట్రీస్ అండ్ డైజెస్ట్ ఉంది అన్నమాట. ఇదేంటిదంటే కొంతమంది లీగల్ స్కాలర్స్ ఏం చేశారంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ పురాణాలని కానీ, లేదా ఇంతకుముందు మీకున్న ఓల్డెన్ డేస్లో ఏన్షియంట్ టైమ్స్లో మీకు రాసి పెట్టిన కొన్ని మనుస్మృతి అలాంటి వాటిని అబ్జర్వ్ చేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఒక లీగల్ స్కాలర్స్ అన్నవారు వర్క్ చేసి ఏం చేస్తారంటే కొన్ని పుస్తకాలు రాస్తారన్నమాట. దాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేన్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర బుక్ ఉంటుందండి మీకు. ఇది ఏం చేస్తారంటే మీకు కొన్నిసార్లు ఈ మను ధర్మశాస్త్రం మీకు అర్థం కాకపోతే, లేకపోతే మీకు అంతకుముందు పాత కాలంలో హిందూ సమాజంలో ఉన్న ఆ పురాణ ఇతిహాసాలు, ఆ చట్టాలు, ఆ భాష మీకు అర్థం కానప్పుడు వాటిని ట్రాన్స్లేట్ చేశారన్నమాట, కేన్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అని. అప్పుడు కోర్ట్స్ ఒకప్పుడు ఏం చేస్తాయంటే, మీరు కొన్నిసార్లు మీరు రిఫర్ చేయాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు అప్పుడు ఈ బుక్కే వాడేయాలన్నమాట జడ్జెస్ అన్నమాట, కేన్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అని చెప్పి. ఇదేంటి ఎప్పుడు వాడతారు అని చెప్పినప్పుడు, సపోజ్ మీరు చెప్పారనుకోండి, లేదండి ఇది మా పద్ధతి అండి. కొన్నిసార్లు మీకు కొన్ని కస్టమ్స్ ఉంటాయి అన్నమాట. మన దేశంలో ఒక పాయింట్ చెప్పాలి మీకు అర్థం అవ్వాలంటే, మన దేశంలో ఏం చేస్తారంటే చట్టాలు అనేది అందరినీ పాటించమని చెప్తారు కరెక్టే, కానీ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, ఈ ట్రైబల్ పీపుల్ విషయం వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే, మీ యొక్క సంప్రదాయాలు, మీ యొక్క పద్ధతులు మేము కోల్పోదలుచుకోలేదండి. ఇది మన భారతదేశంలో మనకున్న వాల్యుబుల్ ట్రెజర్స్ కాబట్టి దీన్ని మేము కోల్పోదలుచుకోలేదు. వీటిని మేము ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. అదే భారతదేశం గొప్పతనం కింద మనం భావించాం అని చెప్పి ఏం చేస్తారంటే, వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, లేదండి ఇది మా ఆచారం అని చెప్పారనుకోండి, మరి ప్రూఫ్ ఏంటి, ఇది మా ఆచారం అని చెప్పి వాళ్ళు కోర్టు డిఫెండ్ చేస్తారన్నమాట. వాళ్ళు డిఫెండ్ చేసిన కోర్టు ఏం చేస్తారంటే, నిజంగా ఇది వీళ్ళ ఆచారం అని చెప్పి చెక్ చేసుకుంటారన్నమాట. చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి హిస్టరీలోకి వెళ్తుందన్నమాట. హిస్టరీలోకి వెళ్ళినప్పుడు అది నీ సంస్కృత భాష నీకు అర్థం కాదనుకోండి, హిస్టరీలో కొన్ని వందల ఏళ్ళకి వెళ్తుంది అన్నమాట. అది వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ సంప్రదాయం అనేది కొన్ని వందల ఏళ్ళ ముందు రాసిపెట్టినప్పుడు జడ్జి గారికి భాష అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే, అట్లాంటి వాళ్ళకి కేన్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే ఒక పుస్తకాన్ని వాళ్ళు రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళమాట.
ఇది ఒకటే బుక్ ఉందంటే కదండి, ఇలాంటి మల్టిపుల్ బుక్స్ ఉండేమాట. కాకపోతే కేన్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రం అనేది చాలా కామన్గా ఎక్కువ వాడుతుండేవాళ్ళు అన్నమాట వీళ్ళు. అది దీని స్టోరీ అన్నమాట. నెక్స్ట్ మోడర్న్ టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్ రైటింగ్స్ అనమాట. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదండి, మీకు ఈ రోజుల్లో ఉన్నవి మనము ఎక్కువగా వాడుతుంటాం మన హిందూలో ఇంటర్ప్రిట్ చేసుకోవడం కోసం. దాట్స్ ఇట్. సో అదండి. సో మీరు నెక్స్ట్ వచ్చేసరికి మీకు మితాక్షర అండ్ దయాభాగ స్కూల్స్ అని ఉంటాయి మీకు అది. సో మితాక్షర స్కూల్ అనేది మీకు సాధారణంగా మీకు నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉండేది మీకు అది, మితాక్షర స్కూల్ అన్నమాట మీకు అది. సో నెక్స్ట్ దయాభాగ ఇంకో స్కూల్ ఉండేది అనమాట. అది కూడా చట్టం అనమాట మీకు అది. అది మీకు ఎక్కువ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో మీకు ఎక్కువ నడుస్తుంది అనమాట. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అనమాట. మరి ఈ మితాక్షర ఏంటి, దయాభాగ ఏంటి, ఏంటి చట్టాలు, ఏంటి పుస్తకాలు అంటే మీకు నెక్స్ట్ కింద దీనికి సెపరేట్ టాపిక్స్ ఉంటాయి, అక్కడ మీకు చెప్తామాట. ఇక్కడ కూడా మితాక్షర దయాభాగ అనే ఈ చట్టాలని కూడా మనము చాలా కాలం వాడడం జరిగింది. వాడి దాన్ని బట్టి మనం తీర్పు తీర్చుకోవడం జరిగింది అనమాట. సో అప్పట్లో మనకి బ్రిటిష్ వాళ్ళు లేని ఆ టైంలో మనం మితాక్షర దయాభాగాలు ఎక్కువ వాడుకునే వాళ్ళం. సో చూసుకోండి, నార్త్ ఇండియాలో ఎక్కువగా మీకు మితాక్షర వాడేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఈ ప్లేస్లో మీకు దయాభాగ వాడేవాళ్ళు అన్నమాట. అట్లా మరి సౌత్ ఇండియాలో ఏం లేదని చెప్తే అక్కడ కూడా మీకు వాడేవాళ్ళు. ఈ మితాక్షర దయాభాగాన్ని మీరు ఎక్కువ మనం మితాక్షర కొంచెం వాడుతూ ఎక్కువగా మనం సౌత్ ఇండియాలో ఏం చేసేవాళ్ళంటే కేరళకి సెపరేట్గా ఉండేది, తమిళనాడుకి సెపరేట్గా, మన ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా చిన్న చిన్న రూల్స్ ఉండేవన్నమాట మనకి అవి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆన్ ద హోల్ మనం మితాక్షర అండ్ దయాభాగ అనే పుస్తకాలనే చట్టాలని మనం ఒకప్పుడు వాడేవాళ్ళం అన్నమాట. దీని కింద చెప్తాను. సో అవి కూడా కాకుండా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇతిహాసాస్ అండ్ పురాణాస్ అన్నమాట. ఇది కూడా మనకి సోర్సెస్ అన్నమాట. మనకి ఇతిహాసాల నుంచి లైక్ రామాయణ మహాభారతాల నుంచి కూడా మనము కొన్ని విషయాలు తీసుకున్నాం. ఎగ్జాంపుల్ మనం రామాయణ మహాభారతాల్లో ఉన్న మోరల్ డ్యూటీస్ని, లీగల్ కాన్సెప్ట్స్ని మనం తీసుకుంటాం. దాన్ని బట్టి మనం తయారు చేసుకున్నాం. మనం సేమ్ మనం పురాణాల నుంచి కూడా మనం తీసుకున్నాం అన్నమాట. దట్స్ ఇట్. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అది కౌటిల్యాస్ అర్థశాస్త్ర అనమాట. సో ఈ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అనే దాన్ని బట్టి కూడా మనము అసలు ఏ విధంగా సివిల్ మ్యాటర్స్ని మనము డీల్ చేయాలని చెప్పేసి మనకి కౌటిల్య అర్థశాస్త్ర కూడా మనకి ఉందన్నమాట. మనకి దాన్ని బట్టి మనం ఈరోజు మనము సివిల్ మ్యాటర్స్ని డీల్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొలోనియల్ పీరియడ్లోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క కస్టమరీ హిందూ లాస్ని రికగ్నైజ్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క కస్టమ్స్ మనం ఎందుకు డిస్టర్బ్ చేయడము, వీళ్ళ సంప్రదాయాల్ని ఆచారాన్ని మనం గౌరవించుకుందాం అని చెప్పేసి వాళ్ళు కొలోనియల్ పీరియడ్లో ఏం చేశారంటే కస్టమరీ హిందూ లాస్ని రికగ్నైజ్ చేసుకుంటూ వాళ్ళ మోడర్న్ లీగల్ సిస్టంలో కూడా కొంతమంది కొన్నిసార్లు ఫిట్ చేశారన్నమాట వాళ్ళు. అయితే ఇంతకీ కొలోనియల్ అంటే ఏంటిది అంటే కాలనీ అన్నమాట. కాలనీ అంటే పదం మీకు అర్థం చెప్తా చూసుకోండి. చిన్నప్పుడు మీరు వింటుండొచ్చు కానీ ఎప్పుడు మీరు దాన్ని గ్రహించకపోయి ఉండొచ్చు. కాలనీ అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రకరకాల దేశాలకి ప్లేసెస్కి వెళ్ళారన్నమాట. రకరకాల పనుల మీద దాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసమైనా లేకపోతే లూట్ చేసుకోవడం కోసమైనా. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క ప్లేస్ని కాలనీస్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకున్నారో ఆ ప్లేస్ని వాళ్ళు కాలనీ అని చెప్పేవాళ్ళమాట. ఆ కాలనీ నుంచి వీళ్ళకి అంతా సప్లై వస్తూ ఉండేదన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఇంకొక మంచి రిసోర్సెస్ కానీ, వాళ్ళకి దొరకని స్పైసెస్ కానీ, డిఫరెంట్ ప్లేస్ అన్నమాట. మనం ఏంటంటే అమెరికాని కూడా వాళ్ళు రూల్ చేశారు. అమెరికా వాళ్ళు కూడా బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్కి తప్పలేదు, ఆస్ట్రేలియా తప్పలేదు, కెనడా కూడా తప్పలేదు. సో బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా అందరినీ కాలనీస్ కింద ఏర్పాటు చేసుకుంటారన్నమాట. దాన్ని కొలోనియల్ అని చెప్తారన్నమాట. ఎప్పుడు కూడా ఇట్లాంటి పదాలు మీరు స్కిప్ చేయొద్దు. ప్రతి దానికి అర్థం ఉంటుందన్నమాట. మనం ఏదో పట్టేసుకున్న ఎగ్జామ్ కోసం చదివేసి వదిలేస్తాం కానీ అట్లా కాకుండా కొంచెం డీప్గా చూసుకోండి. ఎనీవేస్ నాకు అర్థమైంది. నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను. మీ బాధ అంతా ఎగ్జామ్ కోసం ఉంది. కాకపోతే నేను చెప్పాను మీకు ఇందాక, ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెమిస్టర్ 1లో మీకు తర్వాత మీకు కెరియర్ కూడా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. నేను ఫాస్ట్గా చెప్తాను, ప్లస్ సబ్జెక్ట్ని కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఇవ్వడం కోసం ట్రై చేస్తాను. దట్స్ ఇట్. సో దీంతో మనం ఏం చేస్తామంటే టాపిక్ నెంబర్ 1 అయిపోయిందండి మనకి. సో వీ హ్యావ్ ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ టాపిక్ నెంబర్ 1. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ పెంచుతాను. సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీకు
స్కోప్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హిందూ లా. సో హిందూ లా అనేది ఏర్పడినప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది, దాని సోర్స్ ఏంటో మనం చూసాం కాబట్టి నెక్స్ట్ అసలు దాని స్కోప్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, ఎక్కడ దాన్ని వాడుతుంటారు, ఎంతవరకు వాడుతుంటారు అని చెప్పి దీన్ని మనం చూద్దాం. రిమెంబర్ స్కోప్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హిందూ లా వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి, హిందూ లా అనేది దేనికి ఉంటుందని మీకు అది మ్యారేజ్, ఫ్యామిలీ, ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్ ఇట్లాంటి వాటి కోసమే మీకు పర్సనల్ లా. మీ హిందువులందరికీ హిందూ లా ఉంటుంది, మీ క్రిస్టియన్స్ అందరికీ క్రిస్టియన్ లా ఉంటుంది, మీ ముస్లిమ్స్ అందరికీ సెపరేట్ గా ముస్లిం లా ఉంటుంది ఇండియాలో. నెక్స్ట్ దీని స్కోప్ విషయం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ డస్ హిందూ లా అప్లై టు, ఎవరికి అప్లై అవుతుందండి హిందూ లా అంటే మీకు హిందూస్ ఎవరు ఇంతకు మన దేశంలో, హిందూస్ అంటే మీకు హిందూ లా వచ్చేసరికి మీకు హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిక్స్ అనమాట. ఎక్కడుంది మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 2లో మీకు చెప్పిందన్నమాట. ఏ మతస్థులకి ఇది వర్తిస్తుంది అంటే బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్ అండ్ హిందూస్, ఈ మతస్థులకి ఈ హిందూ లా అనేది అప్లై అవుతుంటది. అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, జూస్ వీళ్ళు కాకుండా జూస్ ఉంటారు, పార్సీస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు అన్నమాట. వీళ్ళకి మాత్రం సెపరేట్ గా వీళ్ళ రూల్స్ ఉంటాయి, కానీ హిందూ లా వీళ్ళకి అప్లై అవ్వదు. అయితే మీకు డౌట్ రావచ్చు, నువ్వు హిందూలో అన్నావు, ముస్లింలో అన్నావు, క్రిస్టియన్లో అన్నావు, ముగ్గురికి 3 లాస్ ఉన్నాయన్నావు, సరే ఒప్పుకుంటాం, వాళ్ళకి చట్టాలు నడుస్తున్నాయి. కానీ మరి పార్సీస్ అండ్ జూస్ కూడా ఉన్నాయా వేరే లాస్, వీళ్ళకి ఎందుకు హిందూ లా వర్తించదు అని మీకు అనుమానం రావచ్చు. రాకపోయినా ఇప్పుడు నేను చెప్పగానే మీకు వెళ్ళవచ్చు. అయితే ఈ పార్సీస్ అండ్ జూస్ కి హిందూ లా వర్తించదు, అట్లా అని చెప్పి వీళ్ళకి క్రిస్టియన్స్ అండ్ ముస్లిం లా కూడా వర్తించదు. మరి అట్లా అని చెప్పి వీళ్ళకి వేరే చట్టం కూడా లేదు మన దేశంలో. మరి ఏముంది వీళ్ళకి అంటే వీళ్ళ కస్టమ్స్ ఉన్నాయి అనమాట. జూయిస్ కి జూయిస్ చట్టం లేదు, పార్సీస్ కి పార్సీ చట్టం లేదు, కానీ వాళ్ళకి వాళ్ళ సంప్రదాయాల బట్టి వాళ్ళ యొక్క పర్సనల్ లాస్. మళ్ళీ గుర్తుంచుకోండి, క్రైమ్ విషయం, కాంట్రాక్ట్ విషయం, సివిల్లో అందరూ సమానమే. పర్సనల్ విషయం వచ్చేసరికి మాత్రం మనం వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు ఆస్తులు ఎలా పంచుకుంటారు, పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు, ప్రాపర్టీని ఎలా షేర్ చేసుకుంటారు, డైవర్స్ ఎలా ఇచ్చుకుంటారు అనేది పార్సీస్ కి జూస్ కి వేరే చట్టం లేదు, కానీ వాళ్ళ యొక్క కల్చరల్ గా వచ్చే కస్టమ్స్ ని అది మాత్రమే పాటించడం జరుగుతుంది అనమాట. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు చాలా చిన్న కమిటీ అండి, చాలా తక్కువ మంది ఉన్నమాట. ఇప్పుడు వీళ్ళ కోసం కూర్చొని ఏం తయారు చేద్దాం అని చెప్పి వదిలేశారు అనమాట చట్టాలు. దాట్స్ సో ఇవి హూ హిందూ అప్లైస్ టు హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిక్స్. దట్స్ మళ్ళీ మీకు ముందే చెప్పాను ఎక్సెప్షన్స్ ఏముంటుందంటే మీకు అది ఎస్టీస్. గుర్తుంచుకో, మన దేశంలో ఎస్టీస్ ఉంటారు కదండి, లంబడి కానీ ఇలాంటి తెగలు ఉంటారు కదండి. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో ఏవైతే ఉంటారో నిజానికి వాళ్ళు హిందువులే, కానీ వాళ్ళ మీద హిందూ లా అనేది రుద్దడం జరగదు. వాళ్ళ మీద మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని రుద్దారు. బలవంతం చేయు వాళ్ళు హిందువులే. మరి ఏం చేస్తారు వాళ్ళకి అని చెప్తే వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని, వాళ్ళ ఆచారాల్ని, వాళ్ళ పద్ధతిని గౌరవించి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఇచ్చి తర్వాతనే మిగతా ఏమన్నా ఇష్టం ఉంటే హిందూ లాస్ పాటించమని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ ఉంటుంది అన్నమాట అది. సో ఏంటిది లాజిక్, ఏముంటుంది బిహైండ్ దిస్ అని చెప్తే మన దేశం ఎప్పుడు కూడా ఈ కమ్యూనిటీస్ ని గౌరవించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గౌరవించి వాళ్ళని మనం కాపాడుకుంటూ ముందుకు వస్తాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పద్ధతిని వదిలిపెట్టేస్తే వాళ్ళ సంపద కానీ వాళ్ళ ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కాబట్టి టెక్నాలజీ వచ్చింది కాబట్టి సరిపోయిందని, ఒకప్పుడు నీకు నాకేమైనా ఇబ్బంది ఏర్పడితే అడవిలోకి వెళ్ళి పసరు మందని, ఆ మందని, ఆకుల మందని వేసుకురాలి కదండి. మరి అట్లాంటి వాళ్ళు మనం ఎట్లా వదిలిపెడతాం, మనం వదిలిపెట్టకుండా గౌరవించుకుంటూ మనం అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఆ ఇది హిందువుల యొక్క స్కోప్ అన్నమాట. ఏమైపోయింది, బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్ మీరు క్లియర్గా చూసుకుంటే బుద్ధిస్ట్, జైన్, సిక్స్ అండ్ హిందూస్ వీళ్ళు మాత్రమే మీకు హిందువులో అప్లై అవుతుంటుంది అని చెప్పి మీకు అర్థమైంది అనమాట. అది కూడా కాకుండా ఎవరైతే హిందూ బై బర్త్ ఉంటారో, నువ్వు పుట్టుకతో హిందూ పుట్టేవనుకునే కదా, అప్పుడు నీకు హిందూలో వర్తిస్తుంటుంది కదా. ఇంతకీ హిందూలో అనేది ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఉంటుందని చెప్తే మ్యారేజ్ లో ఉంటుంది.
మ్యారేజ్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ రోజు మీరు పెళ్లి పెళ్లి చేసుకోబోతున్న మీరందరూ హిందువులు అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు చేసుకుంటున్నారు. దీనిలో మీకు ఏ విధంగా చేసుకుంటే వ్యాడ్ అవుతుంది, ఏ విధంగా డైవర్స్ ఇవ్వాలి, ఏ విధంగా నువ్వు మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అంటే మెయింటెనెన్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా మీకు అవి, అట్లా అన్నమాట. సో అట్లాంటివన్నీ నువ్వు చూసుకుంటామట. ఏది హిందూ మ్యారేజ్ యాక్ట్ అది. నెక్స్ట్ దాని తర్వాత సక్సెషన్ అండ్ ఇన్హెరిటెన్స్. సక్సెషన్ ఇన్హెరిటెన్స్ లో కూడా నీకు ఇది వర్తిస్తుంది అన్నమాట. అదనమాట. దాని తర్వాత అడాప్షన్లో అనమాట. అడాప్షన్, నువ్వు అడాప్షన్ తీసుకోవాలంటే కూడా హిందూ వ్యక్తి అడాప్షన్ తీసుకోవాలంటే కూడా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే నువ్వు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా తీసుకోవాలంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అడాప్ట్ చేసుకోవడం కోసం కుదరదు అనమాట. నెక్స్ట్ హిందూస్కి హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఇదేంటిదంటే కొంతమంది మైనర్స్కి గార్డియన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంటుంది ఎవరు లేనప్పుడు. వాళ్ళకు కొన్ని డ్యూటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరుగుతుంటుంది. దాని ప్రకారంగా హిందూ మైనారిటీస్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ అవి మాత్రమే కాకుండా మీకు కొన్ని రిలీజియస్ అండ్ స్పిరిచువల్ డ్యూటీస్ ఉంటాయండి. వాటికి కూడా మీకు హిందూస్కి మాత్రం సెపరేట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కో పర్సనల్ రైట్స్ అని ఫ్యామిలీ రైట్స్ ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించింది. వాటి మీకు మితాక్షర అండ్ దయాభాగ స్కూల్స్లో కొన్ని రూల్స్ పెట్టారన్నమాట. అవన్నీ మనం చూద్దాం తొందరపాటు లేకుండా. సో ఇది మీకు స్కోప్. ఇవన్నీ హిందూ లాస్కి హిందూస్ నడిపించే చట్టాలు అన్నమాట ఇవన్నీ మీకు మన దేశంలో. అదేంటి మితాక్షర దయాభాగ స్కూల్ ఇప్పుడు ఇంకా ఉందంటే ఇప్పుడు లేవు, కానీ చరిత్ర తెలుసుకోబోతున్నాం కాబట్టి మనం చూద్దాం. మరి ఎందుకు తెలుసుకోవాలని చెప్పినప్పుడు నిన్న మనం వచ్చిందండి మీకు హిందూలో అనేది మా అయితే 70 ఏళ్ళు అయి ఉండొచ్చు అంతే మీకు అది. కానీ 2000 సంవత్సరాలు మీకు మితాక్షర దయాభాగ స్కూల్స్ అండ్ హిందూ సంప్రదాయాలు దాటిగా నడుచుకున్నాం మనం. అందుకే వాటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ టెరిటోరియల్ అప్లికేషన్. ఎక్కడి దాకా ఉంటుంది ఇంతకీ నీ హిందూలో అని చెప్తే ఇండియా మొత్తం వ్యాప్తి చెందింది. ఇండియా మొత్తంలో ఎక్కడ హిందూ కనిపిస్తుంది నీకు ఇదే ఉంటుంది అన్నమాట. అండ్ జమ్మూ కాశ్మీర్ కూడా నీకు ఉంటుంది. ఒకప్పుడు నీకు ఉండేది కాదు. జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి సెపరేట్ చట్టం ఉండేది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరే ఉంటుంది అన్నమాట జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి. సో ఇప్పుడు మాత్రం ఆర్టికల్ 370 మీ అందరూ పెద్దవాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు. ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క సెపరేట్ స్టేటస్ తీసి పడేసి ఇండియాలో కలిపేశారన్నమాట వీళ్ళకి. మీకు కూడా ఇండియాకి సంబంధించిన అన్ని రూల్స్ని పాటించాలని చెప్పి చెప్పారన్నమాట. మరి అవి కాకుండా హిందూస్ డామిసైల్డ్ ఇన్ ఇండియా అంటారన్నమాట. సరే డామిసైల్డ్ అంటే ఏంటి అని చెప్తే మీకు డామిసైల్ కాన్సెప్ట్ ఉంటుందండి. డామిసైల్ అనేది ఏంటంటే మీకు పర్మనెంట్ హోమ్ అన్నమాట. సపోజ్ మీరు అమెరికాకి వెళ్ళారు, యుఎస్లో మీరు సెటిల్ అయ్యారు. మీరు యుఎస్లో సెటిల్ అయినా కానీ మీకు డామిసైల్ అనేది ఇండియాలోనే ఉంటుంది. అప్పుడు మీరు ఇండియనే అనిపించుకుంటారు అన్నమాట మీరు. అది మీకు టెంపరీ హోమ్, ఇది మీకు పర్మనెంట్ హోమ్ అన్నమాట. ఇండియాలో మీరు డామిసైల్ అయి ఉంటే మీకు హిందూలో అప్లై అవుతుంది. డామిసైల్ కాన్సెప్ట్ మీకు ఉంటుందండి. ఇది మీ యొక్క పర్మనెంట్ ప్లేస్ ని డిసైడ్ చేస్తుంటుంది. అట్లాగే ఒక అమెరికన్ హిందూ వచ్చి అమెరికా వ్యక్తి హిందూజం స్వీకరించాడు స్వీకరించినప్పుడు మరి అతను డామిసైల్ ఎక్కడ ఉంటుంది నీకు అది? అతని డామిసైల్ ఏమో అమెరికాలో ఉంటుంది మరి, ఎందుకంటే అతను పర్మనెంట్ ప్లేస్ అమెరికాలో ఉంటుంది కాబట్టి. మరి అతను వచ్చి మరి ఇండియాలో అతను కూడా హిందూనే కదా మరి. అప్పుడు రిమెంబర్ హిందూ మ్యారేజ్ అనేది ఇద్దరు హిందువులకి మాత్రమే జరుగుతుంటది. ఒక క్రిస్టియన్కి హిందూ పెళ్లి చేసుకోవడం కుదరదు. ముస్లిం హిందూ కలిసి హిందూ మ్యారేజ్ చేసుకోవడం కోసం కుదరదు అన్నమాట మీకు. సో మీరు హిందూ అయి ఉండాలి అండ్ హిందూతో పాటు మీరు డామిసైల్ అయి ఉండాలి అని 2 కండిషన్ గుర్తుంచుకోండి. సాధారణంగా మీ హిందూ అయితే సరిపోదు అనుకుంటారు, అట్లా కాదనమాట. మీరు న్యూజిలాండ్లో ఉన్నారు, న్యూజిలాండ్లో సంబంధించిన హిందూ అనుకోండి మీరు. అప్పుడు ఏమైతుంది, మీ డామిసైల్ ఎక్కడ ఉంది? మీకు న్యూజిలాండ్ ఉందన్నమాట మీకు అది. నువ్వు వచ్చి ఇక్కడ ఇండియాలో వచ్చి చేసుకోవచ్చు అని చెప్తున్నావు, నీ డామిసైల్ లేదు ఇక్కడ నీకు. సో ఇట్ ఈస్ హిందూ డామిసైల్డ్ ఇన్ ఇండియా అని చెప్తారన్నమాట. హిందూస్ అండ్ డామిసైల్డ్ ఇన్ ఇండియా అన్నమాట. ఆ కండిషన్స్ మీట్ అవ్వాలన్నమాట. మీరు పర్మనెంట్ స్టేటస్ ఇక్కడ అయి ఉండాలి మీకు. మరి ఏమవుతుంది? అట్లా కాదు భయ్, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియా అక్కడ హిందూ నేను.
అక్కడే పుట్టాను నేను, అక్కడే హిందూ నేను. అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు? అప్పుడు అది నువ్వు హిందూ మ్యారేజ్ యాక్ట్ బట్టి పెళ్లి చేసుకోకు. నీకు ఫారిన్ మ్యారేజ్ అని ఒక వేరే యాక్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి పెళ్లి చేసుకో. హిందూ మ్యారేజ్ అవ్వాలంటే నువ్వు హిందూ అయి ఉండాలి, అదొక్కటి సరిపోదు, డామికైల్ అయి ఉండాలి అన్నమాట. అప్పుడే నువ్వు హిందూ మ్యారేజ్ యాక్ట్ నీకు వర్తిస్తుంది అన్నమాట నీకు. దీని అది అడ్వాన్స్ కండిషన్ అనమాట. నాకు అర్థమైంది, కొంచెం డీప్గా వెళ్తున్నాను, మీకు లేట్ అవుతుంది. కొంచెం బేస్ కదండి, నా నా ప్రయత్నం అనమాట, కొంచెం బేసిక్ నాలెడ్జ్ డీప్గా అందిద్దామని చెప్పేసి. ఓకే ఓకే, నాకు అర్థమైంది. టైం కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ మీకు కూడా జస్ట్ ఏదో ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యి పాస్ అవుదామని దృష్టిలో మీరు వచ్చారు కాబట్టి ఓకే. కానీ ఎప్పుడైనా మీకు నాలెడ్జ్ కావాలంటే నా మొబైల్ నెంబర్ ఉంది, నా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీకు నాలెడ్జ్ కావాలంటే క్వశ్చన్ అడగండి, అక్కడ మీకు అందిస్తుంటారు అన్నమాట. నేను దీన్ని ట్యాగ్ చేసి పెట్టాను వాట్సాప్ గ్రూప్ని, అక్కడ మీకు నా మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. కామెంట్లో పిన్ చేసి పెట్టాను మీకు ఫస్ట్ కామెంట్. నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి, మోడర్నైజేషన్ అండ్ లిమిటేషన్ ఆఫ్ హిందూ లా. సరే, హిందూ లా కోసం మనం బాగానే చదువుకున్నాం. దాంట్లో రిఫార్మ్స్ వచ్చాయండి హిందూ లాలో. ఏంటంటే సతీ, అబాలిషన్ ఆఫ్ సతీ బై రాజా రామ్మోహన్ రాయ్ 1829లో. సతీ అనేది ఒక దుర్మార్గమైన పద్ధతి ఉండేదండి మనకి. అది అన్ఫార్చునేట్. మనం ఏం చేసుకుంటాం, ఏదైనా తప్పుని తప్పు ఒప్పుడు మాట్లాడుకోవాలి, కానీ మనకి మనుస్మృతిలో మీకు ఉండేదన్నమాట అది, దీని విషయం పైన మీకు. సో దాన్ని అబాలిష్ చేయడం జరిగిందన్నమాట మీకు. ఎవరు చేశారు దీన్ని? మన ఇండియన్ అయిన రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సౌజన్యంతోనే ఒక బ్రిటిష్ వ్యక్తి ఒక యాక్ట్ పాస్ చేశాడు అన్నమాట. ఇది సాధారణంగా దీని యాక్ట్ పాస్ చేసింది బ్రిటిష్ వ్యక్తి, కానీ ఎందుకు రాజా రామ్మోహన్ రాయ్, మీరు చిన్నప్పుడు చదువుకొని ఉండొచ్చు మీరు అది, ఏమని, భర్త చనిపోతే భార్యని కూడా ఆ చితిలో తగలబెట్టాలి అని చెప్పి ఒక పద్ధతిని రాజారాం మోహన్ రాయ్ పేరు చెప్తారు. దీన్ని అబాలిష్ చేస్తే ఒక బ్రిటిష్ వ్యక్తి విన్సెంట్ సంథింగ్ అది ఉంటుంది, గుర్తులేదు నాకు అది. ఎందుకంటే దానికి కృషి చేసింది రాజారాం మోహన్ రాయ్. పవర్ ఉంది బ్రిటిష్ చేస్తారు కాబట్టి అతని ద్వారా చేపించింది ఇతనే అన్నమాట. అదే అబాలిషన్ ఆఫ్ సత్య అని ఒక రిఫార్మ్స్ అన్నమాట. మన హిందూ చట్టంలో ఇది ఒక మార్పు జరిగిందన్నమాట 1829. అది మాత్రమే కాకుండా హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ ఉండేదన్నమాట. ఇదేంటిది 1856లో ఒక యాక్ట్ ఉండదన్నమాట. ఇది వరకు హిందూ భర్తని కోల్పోతే భార్యలు మరొకసారి పెళ్లి చేసుకోవడం కోసం అర్హులు కారు. అట్లాంటివి ఇల్లీగల్ జరిగేదన్నమాట. ఇల్లీగల్ అని చెప్పేవాళ్ళన్నమాట. నువ్వు ఒకసారి భర్త చనిపోతే నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగానే ఉండిపోవాలి, భార్య లేని భర్త విధవరాలుగా నువ్వు ఉండిపోవాల్సిందని చెప్పి నీకు అప్పట్లో చాలా ప్రబలేదన్నమాట ఇలాంటి చట్టం అనమాట. దాన్ని మనం పాటించాలి కొన్ని వేల ఏళ్ల పాటు. కానీ 1856లో హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అని చెప్పి పట్టుకొచ్చారన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే నీ భర్త చనిపోతే నువ్వు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు అని పట్టుకొచ్చారన్నమాట హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అని చెప్పి. నెక్స్ట్ ఇంకొన్ని మార్పులు ఏం జరిగాయంటే, మన హిందూలో ఉన్న కొన్ని చట్టాల మార్పులు ఏం చేశారంటే 2005లో కూడా మార్పు చేశారండి. ఏం చేశారు అది? హిందూ సక్సెషన్ యాక్ట్ మీకు ఉంది కదండి, అది హిందూ సక్సెషన్ యాక్ట్ ఒక అమెండ్మెంట్ చేశారన్నమాట. మీకు 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది. తండ్రి చనిపోతే, తాత చనిపోతే ఎవరెవరికి ప్రాపర్టీ రావాలని చెప్పి అక్కడ అంత రాసి పెట్టింది. కానీ అందులో ఏముందంటే ఆడవాళ్ళకి లేదు అని చెప్పింది అన్నమాట, మగవాళ్ళకి మాత్రమే ఆస్తి రావాలని చెప్పి 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ రాసి పెట్టినప్పుడు అందులో మీకు మార్పులు చేసి హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో మార్చడమట. అందులో మీకు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి కూడా, ఆడ కూతుర్లకి, లేడీస్ కి కూడా ఆస్తిలో సమానమైన వాటా ఇవ్వాలని చెప్పి రూల్స్ పట్టుకొచ్చారు. సరే, పట్టుకొచ్చారు, కానీ దీంట్లో సరైన పాయింట్స్ రాలేదండి. దాంతో చాలా గొడవలైనాయి. ఈ పాయింట్ మీకు సెపరేట్ టాపిక్ మీకు చెప్తాను మీకు. అది ఈ రోజు మీ కుటుంబంలో కూడా మీరు ఎన్నో విషయాల గొడవలు చూస్తుండొచ్చు. దేశం మొత్తం కుటుంబ వ్యవస్థని పాడు చేసేసిందండి ఈ చట్టం రావడం వల్ల. ఎందుకు, ఏం జరిగిందని చెప్పి మీకు చెప్తాను మీకు సెపరేట్ టాపిక్ తో మీకు. నెక్స్ట్, అది మాత్రమే కాకుండా మన దేశంలో పెళ్లి విషయంలో ట్రిపుల్ తలాక్ 2019లో ట్రిపుల్ తలాక్ ఏముండేది? ఇది ఒక ముస్లిం వ్యక్తి తలాక్ 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 అని చెప్పి 3 సార్లు వాట్సాప్ లో పంపించినా, SMS లో పంపించినా, ఫోన్ చేసి చెప్పినా కానీ, ఉత్తరం రాసి చెప్పినా కానీ ఆటోమేటిక్గా డైవర్స్ అయిపోయిందండి ముస్లిమ్స్ కి. అంత దుర్మార్గంగా ఉండేది, దౌర్జన్యపరంగా ఉండేదన్నమాట చట్టం అనేది. పాపం 2019లో అట్లాంటివన్నీ క్యాన్సిల్ చేస్తారన్నమాట. చూడండి, చట్టం అనేది అలాగ మనం రియలైజ్ అవుతూ ఉంటాం, మార్పులు చేర్పులు జరుగుతుంటామట. ఈ రోజు మీరు చదువుకునే చట్టం
ఏవైతే ఉంటుందో అది మార్పులు జరగచ్చు అన్నమాట. ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని లూప్ హోల్స్ ఉండొచ్చు. దాన్ని కాలానుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ వస్తున్నాము. అదే ఈ సమాజంలో చట్టం యొక్క రీతి, అదే తీరన్నమాట. అలాంటి చట్టం మీరు నేర్చుకున్నందుకు నేను చాలా హర్షిస్తూ మీకు వెల్కమ్ చెప్తున్నాను ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి. నెక్స్ట్ లిమిటేషన్స్. ఇదే చట్టంలో మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఆల్వేస్ రిమెంబర్, చట్టానికి ఎప్పుడు కూడా లిమిటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మానవులం కదండి, 100% పర్ఫెక్ట్ కూడా మనకు కుదరదు అన్నమాట. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఏముంటాయి అని చెప్తే చూసుకోండి. ఈ రోజుకి ఈ చట్టం ఎంత ఉన్నా కానీ మనకి క్యాస్ట్ బేస్డ్ ప్రాక్టీసెస్ అనేది ఇప్పటికీ ప్రబలుతూనే ఉన్నాయి మనకి. అది తర్వాత వేరియస్ కస్టమ్స్, వేరియేషన్స్ ఇన్ కస్టమ్స్ డిఫరెంట్ రీజన్స్ అన్నమాట. అంటే సౌత్ ఇండియాలో మీరు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, ఇంకొక ప్లేస్లో పెద్దన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరు ఏమంటారు, అది తప్పంటారు. అది కస్టమ్స్ అండి, తప్పదు. మన సౌత్ ఇండియాలో మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మరదలు అంటారు, బాబా అంటారు మీరు. కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి వాళ్ళు నవ్వుతారు. ఈ ముస్లిమ్స్లో పెద్దన్న కొడుకుని బావ అంటారు, కూతుర్ని మరదలు అంటారు. మరి ఏం చేస్తాం, మన దేశం అలా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే హర్షించండి, సంతోషించండి. ఇన్ని విభిన్నమైన కల్చర్స్ లో ఉంటా కూడా మనందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటాం. అదే చట్టం అంటే అండి. మీకు కాంటాక్ట్ లో మీకు చెప్పానమాట, ఈ చట్టం అనేది మీకు చట్టం మాత్రమే కాదు, జీవితాన్ని నేర్పిస్తుంటది. ఒక విషయాన్ని మీరు ఒకటే సైడ్ నుంచి కాకుండా 360 డిగ్రీస్ యాంగిల్లో ఏ విధంగా చూడాలో. ఎవరు గొప్ప వాళ్ళండి, ఏదైనా విషయం జరిగినప్పుడు దాన్ని సంపూర్ణంగా దాని అవగాహన తెచ్చుకొని తీర్పు తీర్చిన వాడు, అవగాహనకు వచ్చిన వాడు, నిర్ణయం తీసుకున్నవాడు, వాడే గొప్పవాడైతే ఆ యొక్క మైండ్ సెట్ మీకు చట్టం ఇస్తుంది. లా స్టూడెంట్స్ కి అది మాత్రం అద్భుతంగా నేర్పిస్తుంది. ఇది మీ లైఫ్ లో కూడా చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంటది లా కోర్స్ అనేది. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మీకు ఇంటరాక్షన్స్ విత్ అదర్ లాస్. ఇది మీకు సరిపోతుంది, ఓకే ఫైన్. ఇదన్నమాట. నెక్స్ట్ టాపిక్ వస్తుంది, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ టాపిక్ మీరు వచ్చేసరికి మితాక్షర అండ్ దయాబాగా స్కూల్. ఇదండి లెట్స్ అసలు మితాక్షర స్కూల్ అంటే ఏంటి, దయాబాగా స్కూల్ అంటే ఏంటి. స్కూల్స్ అంటే మీరు వెళ్ళిన స్కూల్ కాదండి ఇది. ఈ స్కూల్స్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివి అన్నమాట. ఇది ఒక ఆచారం పద్ధతికి సంబంధించిన ఒక సంస్థ లాంటిది, ఇది ఒక సోర్స్ లాంటిది మన దేశంలో. అయితే హిందూ లాస్ అనేది మనకు ఒకప్పుడు ఏన్షియంట్ స్క్రిప్చర్స్ నుంచి, స్మృతిస్ నుంచి, కామెంటరీస్ నుంచి మనకి ఏర్పడినవి. అక్కడి నుంచి వచ్చిన మనకి ఇవి. అయితే అందులో మనకి మెయిన్ వచ్చేసరికి మితాక్షర అండ్ దయాబాగా అనే రెండు స్కూల్స్ ఉండే అన్నమాట. మితాక్షర అండ్ దయాబాగా అనే స్కూల్స్ అనేది, ఈ సోర్స్ అనేది, ఈ సంస్థలు అనేవి ఎగ్జాంపుల్ గా ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ని, స్మృతిస్ ని, కామెంటరీస్ ని, లీగల్ స్కాలర్స్ రాసిన వాటిని మీకు మొత్తం మిక్సీలో వేసి ఒక సింప్లిఫైడ్ చేసి మన దేశంలో ఇద్దరు ఆథర్స్ అన్నమాట, ఇద్దరు ఆథర్స్ దీన్ని దేశం మొత్తం వాడేటట్టుగా, రాజులతో సహా దీన్ని వాడేటట్టుగా వీళ్ళు దీన్ని సిద్ధపరుచున్నారు అన్నమాట. దీన్ని మనం వాడడం జరిగిందన్నమాట. అయితే చూసుకోండి, ఫస్ట్ మనం మితాక్షర స్కూల్ చూద్దాం. మితాక్షర స్కూల్ అనేది విఘ్ననేశ్వర అని 11th సెంచరీలో ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట. అతని చేత రాయబడింది అన్నమాట మితాక్షర అనేది. అయితే ఇది హిందూ లాస్ లో ద మోస్ట్ అథారిటేటివ్ టెక్స్ట్, కాంప్రహెన్సివ్ టెక్స్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ టెక్స్ట్ అన్నమాట. ఇది ఇండియా మొత్తం దీన్ని పాటించేవాళ్ళమాట మితాక్షర అని. ఇతను రాసిన రూల్స్ ని, ఏం రూల్స్ రాశాడు మొత్తం అని చెప్తే రాశాడండి. పెళ్లి ఇలా చేసుకోవాలి, డైవర్స్ విషయంలో, పెళ్లి విషయంలో, లేకపోతే ప్రాపర్టీ విషయంలో రాశాడులేండి ఇతను. దాని గురించి చెప్తుంది మనకు అది, ఎందుకంటే ఇప్పుడు మనకి లేదు కాబట్టి. ఎక్కడెక్కడ ఉండేది మనకి ఇది, పంజాబ్, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మనందరం ఈ రాష్ట్రాల్లో కొన్ని వందల ఏళ్ల ముందు మితాక్షర విఘ్ననేశ్వర అనే ఈ మహానుభావుడు రాసిన ఈ పుస్తకాన్ని మనం చదివి దీన్ని పాటించేవాళ్ళం అన్నమాట. అయితే ఇందులో ప్రాపర్టీ అండ్ ఇన్హెరిటెన్స్ కోసం ఏం రాశాడు అని చెప్తే, మితాక్షర ఏం చెప్పాడంటే, మితాక్షర రికగ్నైజ్ కాన్సెప్ట్ ఆఫ్ కోపర్సనరీ. అంటే ఏంటిది,
జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని ఇతను ఏకీభవించి దాన్ని బట్టి ఏం చెప్పాడంటే మనందరం హిందువులందరూ వసుదైక కుటుంబం జాయింట్ ఫ్యామిలీలో ఉంటా అందులో మేల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో అతను కో పార్ట్నర్ అవుతాడు. కో పార్ట్నర్ అంటే ఏంటిదబ్బా అని చెప్తే అతను వ్యాపారంలో భాగస్తుడు, లేకపోతే మీకు షేర్, మీ ప్రాపర్టీ షేర్లు అతను కూడా భాగం ఉంటుందన్నమాట. హీఈస్ పార్ట్నర్, కో పార్ట్నర్. అదేంటిది అని చెప్తే గుర్తుకుని జాయింట్ ఫ్యామిలీలో ఏముంటుందంటే మీకు ఆస్తి ఏమైతే ఉంటుందో ఆ ఆస్తికి ఆస్తికి అందరూ కూడా మీకు లీగల్ హెయిర్స్ ఉంటారన్నమాట. వాళ్ళే కో పార్ట్నర్స్ అని చెప్తారన్నమాట. ఎస్పెషల్గా మేల్ చైల్డ్కి మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. మగవాళ్ళకి మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఆడవాళ్ళకి లేదు అని చెప్పింది అనమాట మితాక్షర స్కూల్ అని చెప్పేసి. మగవాళ్ళకి ఏంటంటే మీ తాతలాసి ముత్తాతలాసి మీరందరూ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఆస్తి అనేది మగవాళ్ళకి మాత్రమే చెందుతుంది, ఆడవాళ్ళకి కాదు అని చెప్పడం జరిగింది. మీకు ఈ యొక్క కో పార్ట్నర్ విషయం వచ్చేసరికి ఇన్ ద మితాక్షర బుక్ రిటర్న్ బై విఘ్నేశ్వర. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ విషయం ఏం చెప్పిందంటే మీకు అదే ప్రాపర్టీ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ పాస్ అవుతుంటది, బట్ ఓన్లీ బై సర్వైవర్షిప్ మాత్రమే. ఇట్ మీన్స్ అపాన్ ద డెత్ ఆఫ్ ద కో పార్ట్నర్ హిస్ షేర్ గెట్స్ డివైడెడ్ అన్నమాట. అయితే మీ నాన్న చనిపోతే డెత్ ఆఫ్ ద కో పార్ట్నర్ షేర్ గెట్ డివైడెడ్ అమాంగ్ సర్వైవింగ్ మెంబర్స్. బతుకున్న వాళ్ళకి ఒకళ్ళు చనిపోయిన తర్వాత మీతో ఎవరైతే బతుకుంటారో వాళ్ళకి ఆస్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని రాస్తారు అనమాట. ఫాదర్ కి సన్స్ కి ఈక్వల్ రైట్స్ ఉంటుంది యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద అని చెప్పింది అనమాట. అంటే ఏంటిదబ్బా యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మీరు డైలాగ్ కొట్టాలి. మీరందరూ చిన్నప్పటి నుంచి తాతలాస్తి తాతలాస్తి అనేది మన వాళ్ళకి వస్తుందని చెప్పి డైలాగ్ మీరు వినే ఉండొచ్చు. తాతలాస్తి మన వాళ్ళకి వచ్చేస్తుందని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే తాతలతో చాలా క్లోజ్ గా ఉంటారు. మీ యొక్క చుట్టాలు ఏం చెప్తారంటే అరే అది మీ తాత ఆస్తి నీకు కూడా హక్కు ఉంటుందని చెప్తారన్నమాట. అది శుద్ధ తప్పు, అది కాదు. ఆ డైలాగ్ లోనే ఉంటది ఒక తెలియని మిస్టేక్. తాతలాస్తి మన వాళ్ళకంటే మీ తాతలాస్తి కాదండి. మీ తాతలాస్తి మీ మన వాళ్ళకు మీకు వచ్చేదు. దాంట్లో చాలా స్టోరీ ఉంటుంది. అందులో మీకు ఒక్కొక్కటి మీకు విడమర్చి చెప్తుంటాను, రివీల్ చేస్తుంటాను ఆ రహస్యాన్ని ఒక్కొక్కటి. అయితే తాత రాశి కాదండి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మాత్రమే. మరి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంటని చెప్తే 4 తరాల ఆస్తి మాత్రమే. మీ యొక్క 4 తరాల ఆస్తి గుర్తుంచుకోండి. 4 తరాల నుంచి ఒక ఆస్తి పంపకాలు లేకుండా ఉండిపోయింది అనుకోండి, అంటే ఎవరు మీ మీ నాన్న, నాన్న వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, అప్పటి నుంచి పంపకాలు లేకుండా ఏదన్నా ఆస్తి మిగిలిపోతే దాన్ని మాత్రమే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. అన్ఫార్చునేట్ ఎవరు దీన్ని చెప్పరు సరిగా. ఆయన కూడా మీ తాతే కదండి, అంటే మీ ముత్తాత ముత్తాత ముత్త ఆ తాత మాత్రమే ఆ ఆస్తి మాత్రమే మీకు మీ నాన్నతో పాటు మీకు ఈక్వల్ గా రైట్స్ వస్తుంది. మీకే కాదండి, ఎంతమంది అయితే ఉన్నారో కొడుకులు 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 అందరికీ ఈక్వల్ రైట్స్ వస్తాయి అని చెప్పి మాత్రమే చెప్తుంటది. అంతేకాని మీ తాత ఆస్తి మీకేం వచ్చేసేదండి, అది యాన్సిస్టర్ ప్రాపర్టీ కాదు. నెక్స్ట్ ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ అనే టాపిక్ కాబట్టి, అయితే మితాక్షర విషయం వచ్చేసరికి రూల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే మీరు చూసుకున్నారు. అసలు ఈ కో పార్ట్నరీ సిస్టమ్ అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే మీరు చూసుకున్నారు. అందులోనే మీకు పార్టీషన్ కోసం అని మీకు చెప్తా. పార్టీషన్ అంటే ఏంటంటే మీరు మితాక్షర స్కూల్ బట్టి పార్టీషన్ మీరు చేసుకోవాలంటే అందరి యొక్క కన్సెంట్ కావాలి. రిమెంబర్, ఆఫ్టర్ పార్టీషన్ ఈచ్ కో పార్ట్నర్ గెట్స్ ఇండివిజువల్ షేర్, బట్ అంటిల్ పార్టీషన్ ప్రాపర్టీ ఈస్ జాయింట్లీ హెల్డ్ అన్నమాట. సో మీ యొక్క ఆస్తిని మీరు సెపరేట్ ఇచ్చేయమని చెప్తే మాత్రం అందరూ ఒప్పుకున్నప్పుడు మాత్రం మీ ఆస్తి సెపరేట్ అవుతుంది, లేకపోతే మీకు అది సెపరేట్ అవ్వదు. కానీ ఈ కాలం అట్లా లేదండి. మీ యొక్క ఆస్తి ఉమ్మడిలో ఉన్న మీ ఆస్తిని మీరు పార్టిషన్ చేసుకోవడం మీ రైట్ అన్నమాట. అవతల ఒప్పుకోకపోయిన పెద్ద ఫరక్ పడదు. యూ హ్యావ్ రైట్ టు డిమాండ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ చూసుకుంటే సాధారణంగా
మితాక్షర బట్టి మీకు కాకుండా మామూలు నాలెడ్జ్ బట్టి మీకు చూసుకోండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది అండ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది. మరి మితాక్షర లేదంటే ఉంది, అక్కడ కూడా మీకు ఉందన్నమాట. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని చెప్తే నువ్వు స్వార్జితం సొంతంగా నువ్వు సంపాదిస్తావు మరి దాన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని చెప్తారన్నమాట. యాన్సిస్టర్ ప్రాపర్టీ ఇందాక మీకు చెప్పా కదండి, 4 తరాలు అప్ టు 4 generations. క్లారిటీ తెచ్చుకోండి. అందుకే ఎల్ఎల్బి ఒక అద్భుతం ఇదేనండి. ఎల్ఎల్బి మీకు ఎన్నో విషయాల్లో క్లారిటీ ఇస్తుంది. మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి అవునా అనిపిస్తుంది మీకు. చట్టం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ విషయం తెలియకనే చాలా మంది సొసైటీలో క్రైమ్ చేస్తుంటారండి, అవగాహన లేకనే. ఇది చేస్తే తప్పు అని తెలియదు అన్నమాట. అయిపోయిందో తెలుస్తుంది, అవునా అనిపిస్తుంది అన్నమాట, అంతే కాదు. ఇంటర్మీడియట్ పిల్లలు లవ్ చేస్తే మీకు తెలీదు, లవ్ చేస్తారు. ఇంటర్మీడియట్ పిల్లలు వెంబడబడదు మీకు తెలీదు. 18 years లోపల పిల్లలు, మీరు ఆడపిల్లలు, మీరు చెయ్యి భుజమే చేయిస్తున్నా కానీ మీరు ఫోకస్ కేసు పడుతుంది. ఎప్పుడు తెలుస్తుంది మీకు అది? స్కూల్లో మీకు నేర్పించారు. 20 ఏళ్ళు జైలు వేస్తారు తీసుకెళ్ళి, అప్పుడు మీకు చెప్తారు ఇది పోక్సో బాబు అని చెప్పి. అది ముందు చెప్పొచ్చు కదా. అన్ఫార్చునేట్ అంతా అయిపోయినా చెప్తారమంటది మన దేశంలో. అదే నేను అనుకుంటా. చిన్నప్పుడు మీకు స్పెషల్గా మీకు ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ నేర్పిస్తారు, స్పెషల్ ఇంగ్లీష్ నేర్పిస్తారు. అవి కాకుండా వాటితో పాటు మీకు ప్రతి ఒక్కరికి సైకాలజీ ఒకటి, లా ఒకటి నేర్పించారని చెప్పి నేను కోరుకుంటాను. ఎప్పుడు చూద్దాం, మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మీరు జాయిన్ అవ్వండి. ప్రతి స్కూల్లో సైకాలజీ ఒకటి అండ్ లా ఒకటి తెలుసుకుంటే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. ఎన్నో బాధ నుంచి మనం తప్పించుకోగలుగుతాం మనం ఈ 2 బేసిక్స్ తెలిస్తే. నెక్స్ట్ అది మితాక్షర స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దయాభాగ స్కూల్ చూద్దాం ఒకసారి. దయాభాగ స్కూల్ అంటే ఏంటంటే జిమ్ముత వాహన అనే ఒక ఆథర్ రాశాడండి. సుమారు అదే టైంలో రాశాడనమాట, 11th century ఆ టైం రాశాడనమాట. అతను దయాభాగ అనే ఒక కాన్సెప్ట్ రాశాడు, అదే కామెంటరీ ఏమంటారు, అదే కాన్సెప్ట్ రాశాడనమాట. ఇది కూడా హిందూ సమాజంలోంచి ఏన్షియంట్ టైమ్స్ నుంచి తీసుకొని రాశాడనమాట. కాకపోతే ఇది ఎక్కువ మీకు వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో నుంచి మాత్రం మీకు ఉండేదన్నమాట. అక్కడ మాత్రం ఎక్కువ పాటించేవాళ్ళమాట. ఇతను ఆ ప్రాంతం చెందినవాడు కాబట్టి వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం నుంచి రాసేవాళ్ళమాట. వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువ పాటించాలన్నమాట. ఇదేంటి వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం వాళ్ళే ఎందుకు అని చెప్తే అప్పట్లో వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం 2 కలిపి ఉండేవాళ్ళండి. వాళ్ళు మాత్రం మీకు ఇది పాటించేవాళ్ళన్నమాట, దయాభాగ స్కూల్ మీకు. సో దయాభాగ కాన్సెప్ట్ ని వాళ్ళు పాటించడం జరిగేది అనమాట వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో. కానీ ఇదేం చెప్పేది మీకు అది అంటే స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే మితాక్షరిలా కాకుండా ఇది స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే సన్ డస్ నాట్ గెట్ రైట్ ఇన్ ద యాన్సిస్టర్ ప్రాపర్టీ బై బర్త్. పుట్టుకతో నీకు ప్రాపర్టీ మీద రైట్స్ రావు అని చెప్పిందన్నమాట. ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫాదర్ ఎంటైర్లీ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం, ఓన్లీ ఆఫ్టర్ హిస్ డెత్ మాత్రమే నీకు రైట్స్ వస్తాయి. నువ్వు నీ ఫాదర్ చనిపోయిన తర్వాత మాత్రమే నీకు ఆ ప్రాపర్టీ మీద రైట్స్ వస్తాయని చెప్పేదన్నమాట. నీకు దయాభాగ జిమ్ముత బాగా రాస్తామట. రిమెంబర్ ద ప్రాపర్టీ నాట్ ఇన్హెరిటెడ్ బై సర్వైవర్షిప్. నీకు పుట్టుకతోనే వచ్చేసేది మితాక్షర్లో, ఇక్కడ మాత్రం నీకు పుట్టుకతో రాదండి. ఇక్కడ నీకు సక్సెషన్ తో వస్తుంది. యూ విల్ గెట్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ బై సక్సెషన్ బట్ నాట్ బై సర్వైవర్షిప్ అన్నమాట. చనిపోతే మాత్రమే నీకు ప్రాపర్టీ వస్తుందన్నమాట. సన్స్ కెనాట్ క్లెయిమ్ హిస్ షేర్ వెన్ ఫాదర్ ఈజ్ అలైవ్. తండ్రి బతుకుండగా ఇది నాకు కూడా రైట్స్ ఉంటుందని చెప్పి నువ్వు ఫైట్ చేయలేమన్నమాట. మీ ఫాదర్ చనిపోయినట్టు మాత్రమే నీకు రైట్స్ వచ్చింది అన్నమాట. దట్ ఈస్ ద సెకండ్ స్టార్ దయాభాగ స్కూల్ కాన్సెప్ట్ అన్నమాట మీకు. అయితే దయాభాగ స్కూల్ నీకు యాన్సెస్టర్ ప్రాపర్టీ అండ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని చెప్పి డిఫరెన్స్ ఏం చెప్పించింది కాదండి. ఇక్కడ మీకు ఏం చెప్తుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ ఫుల్ రైట్స్ ఓవర్ హిస్ ప్రాపర్టీ. మీ నాన్నది మాత్రమే అది, యాన్సెస్టర్ లేదు, సెల్ఫ్ ఎక్వైర్డ్ లేదు, ఏం చెప్పేది కదన్నమాట. అది ఎవరైతే బతుకుంటారో వాళ్ళదే అని చెప్పేది అన్నమాట. అంటే మీ ముత్తాతల విషయంలో ఏమైతే ఇక్కడ నీకు వస్తాయని చెప్తే ముత్తాతల తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళదే మాత్రమే సంపూర్ణంగా చెందుతుంది. కానీ మీరందరూ పుట్టినది కాబట్టి పుట్టేసిన వెంటనే మీకు వచ్చేదన్నమాట. ఇక్కడ మీకు ఒక మంచి పాయింట్ ఏం చెప్పిందంటే పార్టీషన్ మాత్రం నీకు వితౌట్ కన్సెంట్ అన్నమాట. నీకు పార్టీషన్ ఆఫ్ ప్రాపర్టీ ఫాదర్ చనిపోయిన తర్వాత కొడుకులు కన్సెంట్ లేకోకుండా కూడా పార్టీషన్ చేసుకోవచ్చు అన్నమాట. దాట్స్ ఇట్. ఇదండి మితాక్షర యొక్క స్కూల్ అండ్ దయాభాగ స్కూల్ అన్నమాట. వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ నేను పెట్టాను ఒక బాక్స్ మీకు. ఇక్కడ ఇది మీరు చూసుకోవచ్చు టేబుల్ ని.
ఏ విధంగా ఉంది పైన చెప్పిన పాయింట్స్ మీకు అంతా మీకు ఉంటుంది అన్నమాట. మరి మోడర్న్ చేంజెస్ ఏమొచ్చాయి ఇక్కడ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 2005లో మీకు ఏం చెప్పిందంటే మిగతా అక్షరాలే దయబాగలేదు, ఉమెన్స్ కి కూడా మీకు రైట్స్ ఇవ్వండి ఇన్హెరిటెన్స్ మీద అని చెప్పిందన్నమాట. నువ్వు గొడవ చేసి నా సంప్రదాయం, నా హిందూ సంప్రదాయం మితాక్షర పట్టిన పాటిస్తుంటే కుదరదని నువ్వు ముందు చెప్పాను. నీ యొక్క సంప్రదాయాలు నీ మతం కన్నా ఈ యొక్క రైట్స్ యాక్టే నీకు పవర్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నీకు డాటర్స్ హ్యావ్ కో పర్సనల్ రైట్స్ ఆల్సో ఈక్వల్ టు సన్స్ అనమాట. అంటే నీ యొక్క ఏన్షియన్ ప్రాపర్టీ మీద నీకెంత హక్కు ఉంటుందో, యాన్సిస్టల్ ప్రాపర్టీ మీద నీకెంత హక్కు ఉంటుందో మగవాడిగా ఆడవాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది ఆఫ్టర్ 2005. అదే డిఫరెన్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి ఒక టాపిక్ చెప్తాను. హిందూ లాలో జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటిదబ్బా అంటే ఇక్కడ ఎవరైతే ఏ కుటుంబం అయితే కలిసిమెలిసిగా ఉండి కామన్ రిసోర్సెస్ ని షేర్ చేసుకుంటూ కామన్ సింగిల్ ఎకనామిక్ యూనిట్ గా మీరు ఫంక్షన్ చేస్తున్నారో, అంటే నువ్వు ఒక పండగకి బట్టలు కొనుక్కోవాలంటే మీ కుటుంబం, మీ పెద్దనాన్న కుటుంబం, చిన్నాన్న కుటుంబం సెపరేట్ గా షాపింగ్కి వెళ్ళి కొనుక్కునే కన్నా ఒకటే అల్మారాలోంచి తీసిన డబ్బులతో మీరందరూ మీ యొక్క జీవితాన్ని గడుపుతుంటే అప్పుడు మాత్రమే నీకు జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. మీరు తెలివితేటలు ఉపయోగించి డూప్లెక్స్ హౌస్ తీసుకొని పైన ఫ్లోర్లో పెద్దనాయన, కింద ఫ్లోర్లో చిన్నాన్న ఉండి మీరు జాయింట్ ఫ్యామిలీ అని చెప్తే కుదరదండి. మీరు ఒకటే వంటగది ఉండాలి, కామన్ రిసోర్సెస్. మీకు ఒకటే బ్యాంక్ ఉండాలి, అందులోంచి ఒకటే తీసి డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు జాయింట్ ఫ్యామిలీ అవుతారు. ఇన్ జాయింట్ ఫ్యామిలీ దేర్ ఇస్ నో పార్టిషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ. మీ ప్రాపర్టీ అంటే మీ తాత నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏమవుతుందో దాన్ని మీరు డివిజన్ చేయలేదు, మీరు అట్లాగే పెట్టుకున్నారు. సాధారణంగా మీరు దీన్ని మార్వాడి సమాజంలో లేకపోతే నార్త్ ఇండియాస్ మీరు ఎక్కువ గమనించడం జరుగుతుంటుందండి. ఇది మీకు ఇట్లాంటి సిస్టమ్ అనేది తెలుగులో మాత్రం అసలు ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది. ఎవరిది వాళ్ళు ఆత్రం ఏదో చేసేయాలని జీవితంలో, ఏదో కొనేసుకోవాలి, ఏదో చేసేయాలి, ఏదో ఎవరితో కంపేర్ చేసుకోవాలని చెప్పి మనం ముక్కలు చెక్కలు చేసేసుకొని సంవత్సరాలని వెళ్ళిపోతుంటాం. సరే ప్రాక్టికల్గా చూసుకుంటే మరి మైండ్ సెట్ కానప్పుడు ఆ విధంగా ఉండడం కూడా కరెక్టే అనుకోండి. బట్ మరి అది ఏ విధంగా ఉత్పన్నం అయింది అనేది కూడా చూసుకోవాలి మనం. ఎక్కడి మొదలైంది కదా, అత్యాశలతోనే కంపారిజన్తోనే మొదలైంది మనకి. అక్కడే ఆపుంటే బాగుండేది. కానీ ఓకే సంతోషం, ఇప్పటికీ మీకు మారుడి ఫ్యామిలీస్లో అలాగే కలిసి ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఇక్కడ మీకు జాయింట్ ఫ్యామిలీలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కీ ఫీచర్స్ ఏముంటుందంటే మీకు కామన్ లివింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది, షేర్డ్ ప్రాపర్టీ అండ్ ఇన్కమ్ కూడా మీరు షేర్ చేసుకుంటారన్నమాట. మా చిన్నాన్న ఎక్కువ సంపాదించిన, పెద్దనాన్న ఎక్కువ సంపాదించిన అవన్నీ షేరింగ్ అని వస్తుంది అన్నమాట. 5గురు అనాథముల మధ్యలో 5గురు బాబాయిలో నీకు ఒక్కడి తెలుగు ఉన్నా కానీ మీరు అందరూ బాగుపడిపోతారు అన్నమాట. మీరు ఒక్కడికి తెలివి లేకపోయినా కానీ మీరు అందరూ కూడా మీరు కాపాడబడతారు. ఎందుకంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ జాయింట్ సిస్టమ్. కలిసికట్టుగా ఉంటే ఆ బలం వేరే ఉంటుందండి. రిమెంబర్, ఇఫ్ యూ స్ప్రెడ్ యువర్ సెల్ఫ్ థిన్ యూ విల్ ఆబ్వియస్లీ బికమ్ వీక్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నమాట. ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల నువ్వు ఎక్కడికో వెళ్ళేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడితో పెళ్లి చేసుకునే అవసరం లేదు. వాడు నిన్ను చంపడమో లేకపోతే ఇంకోటేమో చేయడమో, ఇబ్బంది పెట్టడమో, అసలు రూపం బయట పెట్టడమో జరగదన్నమాట. ఆ కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయి అన్నమాట. కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ జరుగుతుంటుంది అన్నమాట. ఎమోషనల్ బాండేజ్ మీకు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఇబ్బంది పడితే మీకు you will have multiple shoulders to lean on and weep, reduce your burdens. అదొక అడ్వాంటేజ్. అది మన దేశం నమ్ముతుంది అన్నమాట జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. దట్స్ ఇట్. దాన్నే మీరు ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద కూడా మీరు దాన్ని తీసుకొచ్చామన్నమాట మీకు. సో పాయింట్ మీకు చెప్పా కదండి, కామన్ రెసిడెన్స్ ఉంటుంది, కామన్ రిసోర్స్ ఉంటుంది,
కామన్ లివింగ్ ఉంటుంది అన్నమాట మీకు. అదొక యూనిట్ లాగా మీరు ఉంటారన్నమాట. ఎవ్వరూ ఒక ఇల్లుని సొంతం చేసుకోరు. దాన్ని మీరు కలిసి కట్టుగా దాన్ని ఓన్ చేసుకుంటారన్నమాట. ఇట్స్ కాల్డ్ జాయింట్‌లీ ఓన్డ్ అన్నమాట. దట్స్ అయితే సాధారణంగా జాయింట్ ఫ్యామిలీ అనేది ఫాదర్ సైడ్ నుంచి మాత్రమే వస్తుంటుంది, మీరు గుర్తుంచుకోండి. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మన దేశంలో ఏం రికగ్నైజ్ చేస్తుంటే, మగవాళ్ళ తరఫున వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చేదాన్ని జాయింట్ ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తుంటారన్నమాట. ఆడవాళ్ళ నుంచి వచ్చిన కుటుంబం నుంచి కాదండి మీకది. మరి అసలు లేదా అంటే ఉందండి. మీకు ఇప్పటికి కేరళలో కొన్ని సమాజాలు ఉంటది. నాయర్ ఫ్యామిలీ, కొన్ని శెట్టి ఫ్యామిలీస్ సంథింగ్ ఉంటాయన్నమాట. అక్కడ మాత్రం మీకు ఆడవాళ్ళ నుంచి వచ్చిన లీనియేజ్ నుంచి మీరు జాయింట్ ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళ యొక్క ట్రెడిషన్ రెస్పెక్ట్ చేసుకుంటూ. దట్స్ ఇట్. ఇక్కడ మీకు ఆహ్, అక్కడ మీకు కో పార్ట్నర్స్ ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీకు కో పార్ట్నర్ అనే ఒక సిస్టమ్ ఉంటది మీకు. కో పార్ట్నర్ ఒక సిస్టమ్ ఉంటది మీకు. అక్కడ మీకు ఆ సిస్టమ్‌లో అందరూ కలిసికట్టుగా మీరు ఉంటారన్నమాట. దాంట్లో ఉన్న యొక్క మేల్ మెంబర్స్ ఏమంటండి కో పార్ట్నర్స్ అని చెప్తారన్నమాట. కో పార్ట్నర్ సిస్టమ్‌లో ఉన్న మగవాళ్ళని కో పార్ట్నర్స్ అని చెప్తారన్నమాట. ఫాదర్, సన్, గ్రాండ్ సన్ వీళ్ళందరినీ కో పార్ట్నర్ అని చెప్తారు. ఆబ్వియస్‌గా బ్రాకెట్‌లో గుర్తుంచుకోండి. 2005 తర్వాత ఆడవాళ్ళు, గర్ల్స్ కూడా కో పార్ట్నర్స్ అవుతారు. కాకపోతే గుర్తుకో మనం చట్టం యొక్క చరిత్ర తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆ ఎసెన్స్‌లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, మీరు బ్రాకెట్‌లో బాయ్స్ మాత్రమే మీరు రాసుకోవాలన్నమాట. మార్పు వచ్చిందని సెకండరీ మీరు పెట్టుకోండి. That's it. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ యొక్క సిస్టమ్ మీరు తెలుసుకున్నారు కదండీ! దట్ ఈస్ సఫిషియంట్. అయితే ఇందులో మీకు జాయింట్ ఫ్యామిలీకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయండి. ఏం రైట్స్ ఉంటాయి? మీకు ప్రాపర్టీ మీద మీకు రైట్స్ ఉంటది. ఆడవాళ్ళకి ఏముంటాయి మరి అని చెప్తే, ఆడవాళ్ళకి ప్రాపర్టీ మీద రైట్స్ లేకపోయినా కానీ, మరి ఏముంటాయి అబ్బా వాళ్ళకని చెప్తే, మెయింటెనెన్స్ మీద రైట్స్ ఉంటది. వాళ్ళు బతుకున్నంత వరకు ఆ జాయింట్ ప్రాపర్టీని మీద వాళ్ళు ఆధారపడి జీవనం సాగించడానికి హిందూ చట్టం అనేది, హిందూ యొక్క పాతకాలం యొక్క లాస్ అనేది వాళ్ళకి సహాయం చేయడం జరిగిందండి. దాన్ని మెయింటెనెన్స్ రైట్స్ అని చెప్తారన్నమాట. మగవాళ్ళకి సొంతం చేసుకునే హక్కిచ్చి, ఆడవాళ్ళకి దాని మీద డిపెండ్ అయ్యి బతకమని చెప్పిందన్నమాట. అయితే రైట్స్ ఇవ్వడంతో పాటు డ్యూటీస్ కూడా ఇస్తుందన్నమాట. డ్యూటీస్ ఏమి ఇస్తంటే, ఆ కో పర్సనర్ ఎవరైతే హెడ్ ఉంటాడో, ఎస్పెషల్‌గా మేల్ హెడ్ అన్నమాట. మేల్ వ్యక్తి, ఏజ్‌లో పెద్దయిన వ్యక్తిని కర్త అని చెప్పడం జరిగిందన్నమాట. వాళ్ళని కర్త అని సంబోధించడం జరిగిందండి. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడంతో పాటు జ్ఞానవంతులు అవ్వాలని చెప్పి చెప్పిందన్నమాట. ఉండి వాళ్ళు ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటూ, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, చక్కని నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళని చెప్పి కర్త అని ఒకళ్ళని నియమించిందండి జాయింట్ ఫ్యామిలీలో. అతనే కర్త అని చెప్తారన్నమాట. నెక్స్ట్ పార్టిషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అంటే మీకు 2 రకాల పార్టిషన్ ఉందండి. ఒకటేమో ఫిజికల్ పార్టిషన్ అన్నమాట. దాన్ని ఫిజికల్ మీరు డివైడ్ చేసుకోవడం. ఇంకోటి నోషనల్ పార్టిషన్ చెప్తారన్నమాట. నోషనల్ మీకు ఫిజికల్ దాన్ని డివైడ్ చేయరు గానీ, దాంట్లో మీరేం చేస్తారంటే, మీరు దాన్ని జస్ట్ నోషనల్‌గా, నామినల్‌గా, నామకే వాస్తవం మీరు డివైడ్ చేసుకుంటామట. ఇగో ఇది నాది అని మీరు అలాగా దాంట్లో మీరు బతుకుతూ ఉంటారన్నమాట. ఇదిగో ఇక్కడ ఈ సైడ్ ఈస్ట్ సైడ్‌లో ఉన్నది నాది అని చెప్పి మీరు ఒక అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళ్తుంటాం. అది నోషనల్ అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళే పార్టిషన్ అన్నమాట. నెక్స్ట్ రైట్ టు పార్టిషన్. మీకు రైట్స్ విషయం వస్తే జాయింట్ ఫ్యామిలీలో పార్టిషన్ కూడా మీకు రైట్ ఇవ్వడం జరుగుతుంటుందన్నమాట. అది మీ నాన్న యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కానివ్వండి, మీ ముత్తాతల నుంచి వచ్చిన 4 తరాల నుంచి వచ్చిన యాన్సిస్టర్ ప్రాపర్టీ గాని అడిగే హక్కు మీకు ఉంటదన్నమాట. మీ అన్ననో, మీ తమ్ముడినో మీరు సరిగ్గా లేరనుకోండి, మీరు పార్టిషన్‌ని అడిగే హక్కు ఉంటదన్నమాట మీకు. వితౌట్ కన్సెంట్. ఇప్పుడైతే మీకు వితౌట్ కన్సెంట్ ఉంది. ఒకప్పుడు మాత్రం కన్సెంట్ ఉండాల్సిందే. దట్స్ నెక్స్ట్ ఆహ్, ఆ పాయింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తది మీకు. కాన్సెప్ట్ ఆఫ్ కో పర్సనల్.
ఇది మన నెక్స్ట్ హెడ్డింగ్ అండి మనకది. నెక్స్ట్ హెడ్డింగ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ కో-పర్సనల్. ఏంటిది కో-పర్సనల్ కాన్సెప్ట్ అంటే అది హిందూ జాయింట్ ఫ్యామిలీ మీకు కో-పర్సనల్ ఉంటుంది మీకు, అది మీకు పైన చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ మీకు ఏముంటుంది, అది మీకు అగ్రిమెంట్తో రాలేదండి మీకు, అది మీరు పుట్టుకతోనే మీకు వచ్చేసిందన్నమాట. అది మీరు ఎప్పుడైతే ఆ కుటుంబంలో పుడతారో మీరు ఆటోమేటిక్గా కో-పార్ట్నర్ అయిపోతారన్నమాట. హిందూ ఫ్యామిలీలో ఫాదర్ కానీ సన్ కానీ గ్రాండ్ సన్ కానీ గ్రేట్ గ్రాండ్ సన్ కానీ వీళ్ళందరూ కో-పార్ట్నర్స్ అయిపోతారు, పుట్టుకతోనే అయిపోతారు అన్నమాట. నువ్వు ఎవరితోనో బయట నుంచి పట్టుకొచ్చి అగ్రిమెంట్ రాసి కో-పార్ట్నర్ కింద పెట్టుకోదని పార్ట్నర్ కింద అన్నమాట. కాకపోతే 2005 తర్వాత అమ్మాయిల్ని కూడా యాడ్ చేయడం జరిగిందండి ఈ కో-పార్ట్నర్లో. వీళ్ళ రైట్స్ ఏముంటది, పుట్టుకతో రైట్, రిమెంబర్ దీస్ రైట్స్ ఆర్ రైట్స్ బై బర్త్ అండ్ రైట్ టు పార్టిషన్, రైట్ టు సర్వైవర్షిప్ అనమాట. మీకు తెలుసు కదండి మితాక్షర లా ఏం చెప్తుంది కదా, రైట్ టు సర్వైవర్షిప్ అన్నమాట. నెక్స్ట్ మీకు ఏం చెప్పిందండి మీకు, అది రైట్ టు ఏలియనేట్ కూడా చెప్పింది. ఏలియనేట్ అంటే అమ్మేయడం అనమాట. మీకు అది కో-పార్ట్నర్ అనేవాడు అమ్మేయచ్చు, కానీ ఎప్పుడు అమ్మాలి, పార్టీషన్ అయిన తర్వాత మాత్రమే అమ్మాలి. పార్టీషన్ ఎవరు చేస్తారు, మీలో మీరు చేసుకోవచ్చు, మీ యొక్క ఏకాభిప్రాయం జరిగినప్పుడు. మీ అందరికి ఏకాభిప్రాయంతో ఆ బావి పక్కన నీది, పొలం పక్కన నాది, రోడ్డు వచ్చేది నాది అని చెప్పి అన్న తమ్ములకి ఏకాభిప్రాయం కుదిరితే మీరే చేసుకోవచ్చు పార్టీషన్. లేదు కుదరదు, రోడ్డు పక్కన నాదంటే రాదని చెప్పి మీరు జుట్టు పట్టుకోకుండా కోర్టుకు వెళ్తే కోర్టే పార్టీషన్ చేస్తుంది. మరి కోర్టు ఎట్లా చేస్తుంది, రోడ్డు పక్కన నీకు, బావి పక్కన తమ్ముడికి, వెనకల గోడ అడ్డంగా ఉన్న వేరే ఇంటి పక్కన నీకని చెప్పి కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుంది, అన్యాయం కదా అని చెప్పి కోర్టు ఏం చేస్తుంది అంటే ఎవరూ కొట్టుకోకుండా మీ అదృష్టాన్ని పరీక్షించి మీకు లాట్స్ తీస్తుంది అన్నమాట. లాట్స్ ఇది ఎవరికి వస్తే వాళ్ళే పంచుకోమని చెప్పి కోర్టు ఫైనలైజ్ చేస్తుంది అన్నమాట. అప్పుడు నీకు రోడ్డు పక్కన రావచ్చు, రాకపోవచ్చు అన్నమాట. దాట్స్ ఇట్. సో అది పార్టీషన్ గురించి అన్నమాట. నెక్స్ట్, ఊరికనే లాభాలే కదండి, కో-పర్సన్స్ లయబిలిటీస్ కూడా ఉంటాయి. లయబిలిటీస్ అంటే బాధ్యతలు, అప్పుల మీద బాధ్యతలు, నష్టాలు వచ్చిన బాధ్యతలు లాంటివి చూసుకొని లయబిలిటీస్ అన్నమాట. దే మస్ట్ షేర్ డెబ్ట్స్. మీకు లాభాలే కాదండి, నష్టాల్లో కూడా మీరు షేర్ చేసుకోవాలి. నెక్స్ట్, పర్సనల్గా కానీ గుర్తుంచుకోండి, మీకు సమూహంగా జాయింట్ ఫ్యామిలీలో వచ్చిన జాయింట్ లాస్ మాత్రమే మీరు కట్టాల్సి వస్తుంది యాజ్ ఎ కోపస్తాయి. అదే నువ్వొక్కడివే నీ బుద్ధి సరిగా లేక నువ్వు బయటికి వెళ్ళి పేకాటాడి నువ్వు ఏదన్నా కోల్పోయావనుకో, అప్పుడు కో-పర్సనల్ ప్రాపర్టీని ముట్టడానికి లేదు, నీ పర్సనల్ ప్రాపర్టీలో మాత్రమే కట్టమని చెప్పడం జరిగింది. అందుకే హిందూ లాలో వీళ్ళు కాపాడడం జరిగిందన్నమాట. సో గుర్తుంచుకోండి, కర్త వేరే, కో-పర్సనల్ వేరే. కర్త అనేవాడు అతను సీనియర్ మోస్ట్ మేల్ అనమాట. కర్త మీ అందరికి హెడ్ అనమాట మీ కుటుంబంలో. కో-పర్సనల్ అంటే మీరు అందరు అన్నమాట. కో-పర్సనల్ అయితే మేల్ మెంబర్. పాతకాలం చూసుకుంటే ఇదే మేల్ మెంబర్ అన్నమాట. ఇప్పుడు మాత్రం డాటర్స్ కూడా, మేల్స్ అండ్ డాటర్స్. ఇఫ్ యూ సీ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, డాటర్స్ అండ్ సన్స్ ఆర్ కో-పర్సనల్స్. వాళ్ళే కో-పర్సనల్ చెప్తారు. కర్త వేరే, కో-పర్సనల్ వేరే అన్నమాట. దాట్స్ ఇట్. నెక్స్ట్, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. సేమ్ అండి, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండి మొత్తం హిందూ మీ మీ యొక్క హిందువులైన మీరు కలిసి కట్టుగా జీవిస్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రాపర్టీ ఉందో దాన్ని జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని చెప్తారు. అది అది ఎవరి పేరు మీద ఉంటుంది, ఒక్కడి పేరు మీద కాదండి, కలెక్టివ్లీ, ఓవరాల్, ఆన్ ద హోల్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. ఇట్ ఈస్ ఓన్ బై ఎవ్రీబడి అన్నమాట, నాట్ ఆన్ ఎ సింగిల్ పర్సన్. ఎవరెవరు ఉంటారు దాంట్లో దిగదికి, నీకు కో-పర్సన్స్ ఉంటారు, నాన్ కో-పర్సన్స్ అని చెప్పిందన్నమాట. ఎవరు నాన్ కో-పర్సన్స్ అని చెప్తే వైఫ్స్, విడోస్, అన్మ్యారీడ్ డాటర్స్, దే ఆర్ నాన్ కో-పర్సన్స్.
వైఫ్స్ అండ్ విడోస్ ఎస్పెషల్గా డాటర్స్ మారిపోయింది కాబట్టి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఎట్లా వస్తుంది కదంటే యాన్సిస్టర్ నుంచి రావచ్చు, లేకపోతే ఇన్కమ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే జాయింట్ అక్విజిషన్తో కావచ్చు, లేకపోతే గిఫ్ట్ నుంచి కావచ్చు. మీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తే రావచ్చు, జాయింట్గా మీరు వేరే వాళ్ళతో కలుపుకుంటూ రావచ్చు, ఇన్కమ్ కింద రావచ్చు. అంటే జాయింట్ ఫ్యామిలీ కింద మీరు అందరూ ఇన్కమ్ సంపాదించగా రెంట్ కానీ ప్రాఫిట్ కానీ వస్తుంది కానీ దాంతో కొన్న ప్రాపర్టీ కూడా జాయింట్ ఫ్యామిలీ అవుతామండి. తర్వాత యాన్సిస్టర్ ప్రాపర్టీ మీ ముత్తాతల నుంచి వస్తుంది కదా మీరు, అది కూడా మీరు దీంట్లో కలుపుకుంటారు కాబట్టి అది కూడా మీకు జాయింట్ ఫ్యామిలీ యొక్క సోర్స్ అవుతుంది. సో రైట్స్ వచ్చేసరికి అదర్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు విడోస్ అండ్ వైఫ్స్ ఎప్పుడు కూడా మీరు కోపాసన కాదన్నమాట. వీళ్ళు విడోస్ అంటే ఈవెన్ 2005 యాక్ట్ వచ్చిన తర్వాత కూడా, 2005 యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు 2005 యాక్ట్ వచ్చిన తర్వాత మీకు అమ్మాయిలకి ఇచ్చిందే కానీ ఏది ఆడపిల్లలకి ఇచ్చింది కానీ తమ్ముళ్ళు అక్కలతో పాటు వైఫ్స్కి మాత్రం కోపాసన మీద రైట్ లేదండి. వైఫ్స్కి విడోస్కి వాళ్ళు కోపాసన కాదన్నమాట. వాళ్ళు ఓన్లీ మెయింటెనెన్స్ రెసిడెన్స్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ పిల్లల మ్యారేజ్ మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ విడోస్ వీళ్ళు మాత్రం విడోస్ వైఫ్స్ మాత్రం కోపార్సన్స్ కాదన్నమాట వాళ్ళు. ఎందుకంటే అది మగవాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాపర్టీ నుంచి వచ్చిన యాన్సిస్టర్ ప్రాపర్టీ కదండి, ఈమెకి అక్కడ సంబంధం లేదన్నమాట. ఇక్కడ మా అయితే మెయింటెనెన్స్ తీసుకొచ్చామట వాళ్ళు దాని మీద బేస్ మీద. నెక్స్ట్ చూడండి, ఈ లాజిక్స్ అనేవి చాలా డీప్ లాజిక్స్ అండి. సాధారణంగా మీ కాలేజీలో ఇవన్నీ చెప్పకపోయి ఉండొచ్చు, బుక్లో కూడా మీకు వీడియో రాసుకుండకపోవచ్చు. నేను రీసెర్చ్ చేసి వాటి యొక్క సిగ్నిఫికెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మీకు షూట్ చేయడం జరుగుతుంది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే. అందుమూలంగా మీకు కొంచెం లేట్ అవుతుండొచ్చు వీడియో, కానీ ఫీల్ చెరిస్డ్ దట్ యూఆర్ ఏబుల్ టు గెట్ దిస్ ద మోస్ట్ రీసెర్చ్డ్ నాలెడ్జ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఎవరు చేస్తారు అంటే కర్త మీకు మేనేజ్ చేస్తారు అనమాట. ఈజ్ అ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మీకు కర్త ఉంటాడన్నమాట. మీకు ఏం చేస్తాడబ్బా అంటే డెసిషన్ తీసుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు ప్రాపర్టీని. హూ ఇస్ ది సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్ అన్నమాట. ఏముందమ్మా ఇతని పవర్స్ అని చెప్తే ఇన్కమ్ని కలెక్ట్ చేసుకోవచ్చు, స్పెండ్ చేసుకోవచ్చు, అతని కోసం కాదు ఫ్యామిలీ కోసం. బిజినెస్ డెసిషన్ తీసుకోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, కాకపోతే అందరి యొక్క సౌజన్యంతో కన్సెంట్తో. నెక్స్ట్ నేచర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది మీకు జాయింట్ ఫ్యామిలీ చెప్తే అది ఇండివిజిబుల్ ఉంటుంది, డివైడ్ చేయలేదు మీరు దాన్ని. అండ్ షేర్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎవరు పుడుతూ ఉంటారు, కొంతమంది చనిపోతుంటారు కాబట్టి దట్స్ ఇట్. సో ఇది ఒక నేచర్ అన్నమాట మీకు. అది పార్టీషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఏముందండి మీకు అది. మీరు కావాలంటే ఎప్పుడైతే మీరు పార్టీషన్ చేసుకుంటారో మీ యొక్క జాయింట్ ఫ్యామిలీ స్టేటస్ క్లోజ్. రిమెంబర్ పార్టీషన్ ఎండ్స్ ద స్టేటస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ చేసుకుంటే ఇట్స్ నో మోర్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. దట్స్ ఇట్. సో అది మీకు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అన్నమాట. ఇది ఓకే అండి, మీకు పైన చెప్పే పాయింట్స్ అన్నీ కదా. అయితే ఈ 2005 తర్వాత మీకు ఆడవాళ్ళకు కూడా హక్కులు వచ్చాయి కదండి. ఈ ఆడవాళ్ళకు కూడా హక్కులు వచ్చినప్పుడు చిన్న డ్రామా జరిగిందన్నమాట. ఏం జరిగిందంటే ఇక్కడ మీకు 2020లో ఒక స్టోరీ జరిగిందన్నమాట. మీకు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చెప్పారంటే సరే 2005 ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి కొంతమంది కోర్టులో కేసు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఇది ఈ పలానా టైంలో ఫాదర్ బతికి ఉంటేనే, ఫాదర్ ఆ టైంలో బతికి ఉంటేనే ఏంటంటే 9-9/9/2005
2005 వరకు ఫాదర్ బతుకుంటేనే అప్పుడు కొడుకులకి ఆ కూతుర్లకి హక్కు చెల్తని చెప్పేసి 2018లో ఒక గొడవ జరిగిందండి. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, అవునండి ఎవరు పడితే వాళ్ళకి కాదు, 1960స్లో 1950స్లో అప్పుడు పుట్టిన వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద హక్కులు రావని చెప్పిందన్నమాట. అప్పుడు అంత రిలీఫ్ అయిపోయారన్నమాట. అమ్మయ్య చాలా క్లారిటీ వచ్చింది 2018లో. ఫాదర్లు 2005లో బతుకున్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ ఫాదర్ పుట్టిన కూతుర్లకు మాత్రమే హక్కు ఉంటుందని చెప్పి రాశారన్నమాట తీర్పించి. కానీ తర్వాత ఏం జరిగిందంటే అట్లా కాదండి అని చెప్పేసి 2019లో ఇంకో గొడవ అయిందన్నమాట. 19లో ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఏం చెప్పారంటే లేదండి బతుకుండా పోయినా పర్లేదు అని చెప్పారన్నమాట. అప్పుడు 2 హైకోర్ట్స్ 2 రకాలుగా తీర్పియడం వల్ల ఏది పాటించాలో అర్థం కాక సుప్రీంకోర్టుకి వెళ్ళారన్నమాట. సుప్రీంకోర్టుకి వెళ్తే 2020లో ఏం చెప్పారంటే irrespective of whether father was alive on 9/9/2005, daughters will have right by birth అని చెప్పి తీర్పు తీసేస్తుంది 2020లో. అది గుర్తుంచుకోండి. వినీత శర్మ అండ్ రాకేష్ శర్మ జరిగిన కేసెస్లో అనమాట సుప్రీంకోర్టు ఫైనల్ గా తీర్పు తీర్చిందన్నమాట. సో దాన్ని బట్టి ఒక కంక్లూజన్ వచ్చాం మనం ఈ చట్టం మీద 2005 విషయం పైన. దాట్స్ నెక్స్ట్ టాపిక్ వస్తారు మనకి అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కర్త. కర్త యొక్క స్థానం ఏంటి? వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కర్త అంటే అతని యొక్క పవర్స్ ఏంటి అనేది చూద్దాం మనం ఒకసారి. పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ కర్త అనేది తెలుసు కదండి, ఎల్డెస్ట్ మేల్. అతని పొజిషన్ ఏంటిదంటే సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్. హీఈస్ ద సీనియర్ మోస్ట్ కో పర్సనల్ అనమాట. మరి ఉమెన్ ఉండదు అని చెప్తే గర్ల్స్ ఉండదు అని చెప్తే ఉంటుందండి రియల్లో. ఈవెన్ ఫీమేల్ కో పర్సనల్ కెన్ యాక్ట్ యాస్ కర్త ఎప్పుడు ఇఫ్ షీఈస్ ద ఎల్డెస్ట్. బట్ ఎక్స్ట్రా పాయింట్ ఈస్ ఆమె కేపబుల్ అయి ఉండాలన్నమాట. ఆడవాళ్ళకి మాత్రం కేపబుల్ అని ఎక్స్ట్రా కండిషన్ చూస్తారన్నమాట. ఆమె కూడా కర్త అవ్వచ్చు. అయితే అథారిటీ ఏముంటుందంటే పవర్స్ చాలా గట్టిగా ఉంటాయి కర్తస్కి. మోర్ దెన్ ఆర్డినరీ ట్రస్టీ. మామూలుగా మీకు ఏజెన్సీ అండ్ ట్రస్టీ అనే పాయింట్స్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఏజెన్సీ అని ట్రస్టీ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. ట్రస్టీ కన్నా ఏజెంట్ కన్నా కర్త కొంచెం ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట కంపేరిటివ్లీ. అయితే అతనికి అగ్రిమెంట్ రాసుకుంటే ఇవే చూసుకోండి. స్టేటస్ ద్వారా వచ్చింది, పుట్టుకతో వచ్చింది, ఆ ఇంట్లో పుట్టేసాడు అంతే, పుట్టుకతో వచ్చేస్తామాట, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోయిందన్నమాట తను. ఇట్ ఈస్ నాట్ బై అగ్రిమెంట్. పవర్స్ ఏముంటాయి అబ్బా అని చెప్తే మీకు పవర్స్ ఏంటిదంటే మేనేజ్ చేసే పవర్ ఉంటుంది. కాంట్రాక్ట్స్, మీ కుటుంబం ఏదైనా కోర్టు విషయంలోకి వెళ్ళినప్పుడు ప్రాపర్టీని మీ తరఫున అతను అటెండ్ అవ్వచ్చు అన్నమాట. క్రిమినల్ కేసు కాదండి, సివిల్ కేసు చెప్తున్నా మీరు చూసుకోండి. సివిల్ కేసు, క్రిమినల్ కేసులో ఎవరికి వారే బాధ్యత అన్నమాట. సివిల్ కేసులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మీ తరఫున అతనే వెళ్తారు కోర్టు. అతను అమ్మేయచ్చు కూడా. ఎప్పుడు అమ్మొచ్చు? మీ అందరి బెనిఫిట్ కోసం అమ్మాల్సిన పరిస్థితి అమ్మొచ్చు అన్నమాట. అతను లోన్ కూడా తీసుకోవచ్చన్నమాట. కాకపోతే కన్సెంట్ ఉండాలి, వేరే విషయం అండి. కన్సెంట్ ఉండాలన్నమాట. అతనికి డ్యూటీస్ కూడా కర్తాస్కి. డ్యూటీస్ ఏమున్నాయి అని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ని మెయింటైన్ చేయాలి, ఇన్కమ్ తీసుకో, ఎక్స్పెండిచర్ పెట్టు, అట్లా. ఇతను ఎప్పుడు కూడా గుడ్ ఫెయిత్ తోనే బిహేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కర్త కూడా లయబిలిటీస్ ఉన్నాయి. లయబిలిటీస్ ఏమున్నాయి అని చెప్తే ఈజ్ పర్సనల్ లయబుల్ ఫర్ మిస్ మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ జరిగితే నువ్వే బాధ్యత వహించాలన్నమాట. నెక్స్ట్ అందరి యొక్క బాగు కోసం ప్రయత్నం చేయాలన్నమాట. ప్రాపర్టీని కాపాడుకుంటూ పోవాలన్నమాట. దాట్స్ ఇట్. రైట్స్ ఆఫ్ కర్త మీకు చెప్పాను కదండి పైన, అది రైట్స్ ఆఫ్ కర్త అనమాట. నెక్స్ట్ ఏలియనేషన్ ఆఫ్ ప్రాపర్టీ మీకు చెప్పాదండి, అమ్మేయచ్చు అన్నమాట ఇతను. నెక్స్ట్ 2005 తర్వాత ఫీమేల్ కూడా కర్త అవ్వచ్చు అన్నమాట. బికాస్ డాటర్స్ కూడా కో పర్సనల్స్ అన్నమాట. ఏంటంటే కర్త యొక్క ఎలిజిబిలిటీ ఏంటండి, సీనియర్ మోస్ట్ కో పర్సనల్. ఇప్పుడు గర్ల్స్ కూడా కో పర్సన్ అయింది కాబట్టి ఆమె ఒకవేళ సీనియర్ మోస్ట్ అయితే అప్పుడు ఆమె కూడా కర్త అయిపోవచ్చు అన్నమాట. దట్స్ ఇట్ అండి.
అది యొక్క కర్త యొక్క పవర్స్, కర్త యొక్క డ్యూటీస్, కర్త యొక్క రైట్స్ అన్నమాట. అయితే అదే టాపిక్ని పవర్స్ ఆఫ్ కర్త అనే హెడ్డింగ్ పెట్టి దాన్ని ఎలాబరేట్ చేయడం జరిగింది అన్నమాట. మీ దగ్గర నోట్స్ మీకు ఇస్తాం కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకొని చదువుకోవచ్చు. మీరు మేనేజ్మెంట్ ప్రాపర్టీ ఒకటి, డెసిజన్ మేకింగ్ ఒకటి, కంట్రోల్ ఒకటి, ఇవన్నీ మీకు పైన చెప్పాను. పైన చెప్పిన ఎలాబరేట్ చేసింది కదా. అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ కర్త నెక్స్ట్ టాపిక్ని దాని అద్భుతంగా నేను ఎలాబరేట్ చేసి చెప్పానమాట. ఈ డాక్యుమెంట్ నేను మీకు పెడతాను, గూగుల్ డ్రైవ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మీరు ఉంటే అందులో జాయిన్ అవ్వండి, అందులో మీకు పెట్టేస్తాను, మీరు చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వస్తారు మనకి అది పియర్స్ ఆబ్లిగేషన్. పియర్స్ అంటే ఒక పుణ్య కార్యం, పవిత్రమైన ఒక బాధ్యత. హిందూలలో పవిత్రమైన ఒక బాధ్యత ఉంది, పుణ్యకార్యం ఒకటి ఉందన్నమాట. ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. అది రిలీజియస్ అండ్ మోరల్ డ్యూటీ ఆఫ్ సన్స్ మాత్రమే. కొడుకులకి కొన్ని 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 సందర్భంలో గ్రాండ్ సన్స్ కి, గ్రేట్ గ్రాండ్ సన్స్ కి కూడా ఇవ్వబడింది పుణ్య బాధ్యత, పవిత్రమైన బాధ్యత. ఎస్పెషల్గా మీకు ఏంటంటే పే ద డెప్ట్స్ ఆఫ్ దేర్ ఫాదర్. నీ తండ్రి యొక్క అప్పు నువ్వు తీర్చవలను. అదనమాట. ఐడియా ఇస్ రూటెడ్ ఇన్ హిందూ బిలీఫ్స్. నీ యొక్క హిందూ సమాజంలో ఇది నీకు ఇమిడి ఉన్నది. నీ తండ్రి యొక్క అప్పు నువ్వు తీర్చాలి. ఎందుకు తీర్చాలి అంటే నీ తండ్రి యొక్క ఆత్మ శాంతించాలి. అంటే చనిపోయిన నీ తండ్రి ఆత్మ శాంతించాలంటే నువ్వు అప్పుని తీర్చాలి అని చెప్పి యాన్సిస్ట్రల్ టైం నుంచి నీకు ఈ బాధ్యత ఇవ్వబడిందన్నమాట. ఇది నీకు సేక్రెడ్ డ్యూటీ అన్నమాట, లీగల్ డ్యూటీ కాదండి. ఇది సాధారణంగా నాట్ జస్ట్ లీగల్ డ్యూటీ బట్ సేక్రెడ్ డ్యూటీ చెప్పా కదండి. అయితే ఇది ఒక పవిత్రమైన నీకు ఇది ఒక బాధ్యత అన్నమాట. అయితే నాట్ జస్ట్ లీగల్ డ్యూటీ చెప్తున్నమాట. మరి లీగల్ గా లేదని చెప్తే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం పవిత్రమైన స్థానంలో అక్కడ మాత్రమే ఉండిపోదామండి. లా ఏం చెప్తే మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం పవిత్రతగా హిందూ సంప్రదాయం ఏం చెప్తుందంటే నువ్వు కట్టు అని చెప్పింది అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది? స్మృతి, ధర్మశాస్త్ర అండ్ హిందూ స్క్రిప్చర్ నుంచి మీకు ఇది ఏర్పడింది అన్నమాట. ఎవరెవరికి ఉంది ఇది? సన్స్ కి, గ్రాండ్ సన్స్ కి, గ్రేట్ గ్రాండ్ సన్స్ కి ఉంది. అయితే ఎప్పటి వరకు ఉంది అని ఎక్కడి దాకా ఇవ్వాలి? మీ నాన్న ప్రాపర్టీ చెప్తే నువ్వు మీ నాన్న అప్పు తీర్చాలంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి మాత్రమే తీర్చాలి, కానీ నీ పర్సనల్ అసెట్స్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. నీ పర్సనల్ అసెట్స్ కి మీ నాన్న అప్పులకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉమ్మడిలో ఉన్న ఆస్తి ఉంటే మాత్రమే ఆ ఆస్తిలోంచి మీ నాన్న అప్పు తీర్చి నువ్వు ఏదైనా మిగిలితే పంచుకో, లేకపోతే వదిలేయ్. ఏమీ లేకపోతే నీకు ఏం సంబంధం లేదు నాయన, నువ్వు ఎలాంటి బాధ్యతతో కూడుకున్న వ్యక్తివి కాదు అక్కడ అని చెప్పింది అన్నమాట. మళ్ళీ నీ ఇష్టం, నీ మనసాక్షి ఒప్పుకోలేకపోతే తీర్చుకో, నేను ఎవరు ఫోర్స్ చేయరు అట్లా అన్నమాట. కానీ ఇంకో విషయం కూడా చెప్పిందన్నమాట. మీ నాన్న న్యాయపరమైన అప్పులు చేస్తే నువ్వు తీర్చాలి. మీ నాన్న స్మగ్లింగ్ లో కానీ, దొంగతనంలో కానీ, గ్యాంబ్లింగ్ లో కానీ ఇరుక్కొని అందులో మాత్రమే అతను పాలి భాగస్తుడు అయినప్పుడు అట్లాంటి అప్పులకి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ డెప్ట్ అనేది ఇమ్మోరల్ డెప్ట్ అయిపోయింది, అనెథికల్ డెప్ట్ అయిపోయింది, అన్యాయమైన డెప్ట్ అన్నమాట అది. అట్లాంటి దాంట్లో నువ్వు ఏ విధంగా కూడా తీర్చవలసిన అవసరం లేదు. అలాంటి యాక్ట్స్ విషయంలో ఎందుకు చెప్తున్నాయని చెప్తే ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అని మాత్రమే చెప్తున్నాను. పత్తాలు ఆడి లేకపోతే ఇంకోటి ఏమో చేసి నువ్వు అప్పులు పాలైపోతే నీ కొడుకులకి ఎలాంటి సంబంధం లేదు. న్యాయపరంగా కుటుంబం పెళ్లి కోసం చేసిన అప్పు కానీ, చదువుల కోసం చేసిన అప్పులు కానీ, భవిష్యత్తు కోసం చేసిన అప్పులు కానీ వాటికి మాత్రమే బాధ్యత వహించవాలని చెప్పి చెప్తున్నమాట. నెక్స్ట్ అయితే ఇది ఇలా ఉండగా హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ఇట్ అబాలిష్డ్ ద
డాక్ట్రిన్ ఆఫ్ పియర్స్ అబ్లిగేషన్. డాక్ట్రిన్ ఆఫ్ పియర్స్ అబ్లిగేషన్ ని హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది కంప్లీట్ గా అబాలిష్ చేసినమాట. అంటే ఆఫ్టర్ 9-9-2005 no son, no grandson, no great grandson are liable for father's debt solely on moral or religious grounds. ఎవరన్నా వచ్చి రిలీజియస్ పేరు మీద నిన్ను, నీ కొడుకుని, మీ మనవలని, వీళ్ళని తీర్చండి రా బాబు అని చెప్తే మాత్రం ఇప్పుడు అది చెల్లుబాటు కాదని చెప్పి. కానీ లయబిలిటీ ఈజ్ నౌ ఓన్లీ పర్సనల్ మాత్రమే. ఓన్లీ ద పర్సన్ హూ ఇంకర్డ్ ద డెప్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ మాత్రమే. డిసెండెంట్స్ మే ఓన్లీ పే ఇఫ్ ద ఇన్హెరిట్ ప్రాపర్టీ. మీకు మీ నాన్న ఏదైనా అన్యాయంగా అప్పు చేసినప్పుడు ఆ నాన్న నుంచి ఏదైనా ప్రాపర్టీ నువ్వు ఇన్హెరిట్ చేసుకున్న సందర్భంలో మాత్రమే, అప్పుడు మాత్రమే నువ్వు వాటిని తీర్చాలే కానీ మామూలుగా అయితే నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు. లీగల్గా కానీ, మోరల్గా కానీ, ఎథికల్గా కానీ, రిలీజియస్గా కానీ నువ్వు తీర్చాల్సిన అవసరం లేదని చెప్పి 9-9-2005 తర్వాత తీర్పు తీర్చడం జరిగిందన్నమాట. అయితే మీ నాన్న ఏదైనా అప్పు చేసినప్పుడు అతని యొక్క ప్రాపర్టీలోంచి మాత్రమే, అతని నుంచి నువ్వు ఇన్హెరిట్ చేసుకునే సందర్భంలో మాత్రమే నీకు తీసుకొచ్చని చెప్పి చెప్పిందమ్మా. లీగల్గా అట్లా ఇట్లా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదమ్మా. సో సన్స్ ఆర్ నాట్ ఆటోమేటికల్ లయబుల్ అన్నమాట. ఆఫ్టర్ 2005 యూ కెనాట్ గో టు కోర్ట్. కానీ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ అ పర్సనల్ అగ్రిమెంట్, పర్సనల్ ఓన్లీ నువ్వు కొడుకుగా నువ్వు వెళ్ళి మా నాన్న అప్పు చేస్తే నేను తీర్చి ఒకవేళ రాసి పెట్టాలనుకున్నది అప్పుడు నువ్వు తీర్చాలన్నమాట. గుర్తుంచుకోండి, అది నువ్వే స్వయంగా రాసావు కాబట్టి అప్పుడు నువ్వు తీర్చాల్సిందే. అప్పుడు ఎందుకంటే నువ్వు రాసావు కాబట్టి పర్సనల్గా. ఇట్స్ అ పర్సనల్ అగ్రిమెంట్, ఇట్ కమ్స్ అన్ కాంట్రాక్ట్ అన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో ఇది కంప్లీట్గా మనం పియర్స్ ఆబ్లిగేషన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అదేంటి, దాంట్లో లయబిలిటీ ఏంటి, దాన్ని ఏ విధంగా లిమిట్ చేయడం జరిగింది, పాతకాలంలో ఏ విధంగా లిమిట్ చేయడం జరిగింది, లేటెస్ట్ ట్రెండ్లో ఈ కాలంలో కాంటెంపరీ వరల్డ్లో ఏ విధంగా దాన్ని డిసైడ్ చేయడం జరిగిందో 2005 తర్వాత మనం చూడడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ టాపిక్ వస్తుంది మనకి అది పార్టీషన్. పార్టీషన్ అంటే ఏంటంటే మీకు అది, పార్టీషన్ మీన్స్ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ. ఎక్కడి నుంచి? జాయింట్ ఫ్యామిలీ నుంచి. జాయింట్ ఫ్యామిలీ ఏమంటండి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని కూడా చెప్తారు, HUF అన్నమాట. ఎప్పుడైతే నువ్వు దాన్ని డివైడ్ అయిపోతావో దాన్ని పార్టీషన్ అని చెప్తారు అన్నమాట. ఎందుకు పార్టీషన్ చేస్తారు అంటే ఎయిమ్ ఈస్ టు డివైడ్ ద ప్రాపర్టీ. సో ఈచ్ మెంబర్ గెట్ దేర్ షేర్, ఎవరి షేర్ వాళ్ళకి వచ్చేయాలి అప్పచెప్పారు అని డివైడ్ చేసుకుంటాం. అయితే ఎట్లా అవుతుంది కది, అది నీకు వాలంటరీ అవ్వచ్చు. అందరు ఏకీభవిస్తే, ఏకాభిప్రాయం మీద, ఏకతాటి మీద నిలబడిన రోజు వాలంటరీగా అంటారు. కాదు కాదు నాదది నీదని చెప్పి జుట్టు పట్టుకొని గొడవలు పడితే మాత్రం లీగల్ ప్రాసెస్తో అంటారు. సో వాలంటరీగా అయినా చేసుకోండి, లీగల్ ప్రాసెస్ అయినా చేసుకోండి. అయితే ఏమేమి ప్రాపర్టీ నువ్వు డివైడ్ చేసుకోవచ్చు అంటే, నువ్వు యాన్సిస్టర్ ప్రాపర్టీ అయినా డివైడ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, మీ నాన్న సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ కూడా నువ్వు డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ అన్నదమ్ములు ఒప్పుకోపోయినా నువ్వు కోర్టులో వెళ్ళి పార్టిషన్ చేసి ఇమ్మని చెప్తే పార్టిషన్ చేసి ఇచ్చేస్తుంది. ఎవరిని బతుకోవాల్సిన అవసరం లేదనమాట. 2 types ఆఫ్ పార్టిషన్స్ ఉంటాయి, వాలంటరీ పార్టిషన్ అండ్ పార్టిషన్ బై సూట్స్. చెప్పా కదండి, పార్టిషన్ బై సూట్ అని చెప్తారన్నమాట. అట్లా అంటే మీరు రాసుకుంటే మాత్రం పారికత్తి డాక్యుమెంట్ అని చెప్పి, లేకపోతే ఇంకో రకమైన రాష్ట్రాలు మారే కొద్దీ డాక్యుమెంట్ పేరు మారిపోతుంది. అట్లా మీరు పార్టిషన్ డీడ్ రాసుకుంటారు అన్నమాట. మీరు ఈస్ట్లో ఇది, వెస్ట్లో ఇది చెప్పి రాసుకుంటారు. కానప్పుడు పార్టిషన్ సూట్ వేసుకుంటారు మీరు, అది అక్కడ మాత్రమే దెబ్బ ఒప్పుకోలేని పక్షంలో. నెక్స్ట్ యాన్సిస్టర్ ప్రాపర్టీ నువ్వు పార్ట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కూడా నువ్వు పార్టిషన్ చేసుకోవచ్చు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా.
నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందబ్బా అని చెప్తే, ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ పార్టిషన్ అంటే ఏంటంటే కానీ అగ్రిమెంట్ కావాలి ఫస్ట్ అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్తోనే. నీకది నాకదని చెప్పి అగ్రిమెంట్ చేసుకో, నీకింత నాకింత అగ్రిమెంట్ చేసుకో. తర్వాత పార్టిషన్ గీయడం ఒకటి ఉంటుంది మీకు, అది రాసుకుంటారు మీరు దాని మీద. కాగితాన్ని పార్టిషన్ గీయడం చెప్తారన్నమాట. గీయడం చేసుకొని ఇట్లా వీళ్ళకింత వీళ్ళకింత మీరు రాసుకుంటారన్నమాట. ఆ తర్వాత ఫిజికల్ డివిజన్ మీరు చేసుకుంటారన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ల్యాండ్ మీరు డివైడ్ చేసుకుంటారు, గోడ కట్టుకుంటారు, లేకపోతే మీరు కొబ్బరి ఆకులతో డివైడ్ చేసుకుంటూ మీరు చేసుకోండి. ఎవరికి వాళ్ళు బార్డర్స్ రాసేసుకుంటారు. తర్వాత ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది అన్నమాట. వన్స్ ప్రాపర్టీస్ ఫార్మలైజ్, ప్రాపర్టీస్ హ్యాండెడ్ ఓవర్ టు ఈచ్ మెంబర్. ఆ ల్యాండ్లో నీకు హ్యాండ్ ఓవర్ అంటే ఏంటి, భూమిని తీసుకెళ్ళి చేతిలో పెడతావా, పెట్టవు కదా. అప్పుడు నువ్వేం చేస్తావంటే అక్కడ నీ ట్రాక్టర్ ఉందా లేకపోతే నీ వస్తువులు ఉన్నాయా అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకో, వాళ్ళకి సంపూర్ణంగా నువ్వు ఇచ్చేసేయి. సరే, ఇది ఒకటి అన్నమాట. ఇవన్నీ మర్యాదగా జరిగినప్పుడు, లేకపోతే కోర్టు ప్రొసీడింగ్ లో కోర్టే చూస్తుంది అన్నమాట మొత్తాన్ని. కోర్టులో నువ్వు సూట్ ఫైల్ చేసుకుంటావు, దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తామట. ఎవరు డిసైడ్ చేస్తారని చెప్తే అక్కడ మీకు పార్టిషన్ కమిషనర్ ఉంటాడు. they'll appoint the partitioner commissioner and they'll divide the property physically. అప్పుడు కోర్టు ఏం చెప్తే దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోవాలి. షేర్స్ ఇన్ పార్టిషన్ ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో మీకు సన్స్ కి మాత్రమే ఉండదు కానీ డాటర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది అన్నమాట. అట్లా. సో ఎవరికండి, సన్స్ కి ఈక్వల్, డాటర్స్ కి ఈక్వల్ హిందూస్ లో. అది యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఈవెన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో 2005 కన్నా ముందు నుంచే వీళ్ళకి హక్కులు ఉన్నాయండి ఈక్వల్ గా ఇవ్వడం కోసం. మరి విడో షేర్ ఏంటి, ఎంతసేపు కొడుకులు కూతుర్లేనా, అమ్మ ఇంకా బతుకుంది కదా. అమ్మకి కూడా రిమెంబర్, ఇక్కడ మీరు చూసుకోండి, ఇన్ జాయింట్ ఫ్యామిలీ విడో హ్యాస్ రైట్ టు షేర్ ఇన్ ఫ్యామిలీ ప్రాపర్టీ బట్ హర్ షేర్ ఈస్ డిఫరెంట్. ఏంటిదంటే ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో మాత్రం విడోస్ కి ఈక్వల్ షేర్ వస్తుంది, కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీలో మాత్రం ఈమెకి లిమిట్ గా ఉంటది. ఏంటిదబ్బా అని చెప్తే బతుకున్నంత వరకు దాన్ని అనుభవించుకోవాల్సిందే, ఆ తర్వాత ఆమె దాన్ని మర్చిపోవాల్సిందే. కానీ కొడుకులు కూతుర్లు మాత్రం యాన్సిస్టర్ ప్రాపర్టీలో సంపూర్ణంగా ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటారు. తల్లి మాత్రం వాళ్ళ భర్త సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని సంపూర్ణంగా ఈక్వల్ గా తీసుకోగలుగుతుంది. కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఆమెది కాదు కదండి, ఆమె ఫ్యామిలీ కాదు కదండి, మరి అది వాళ్ళ తాతలు పెద్దలకు సంబంధించిన ఆ లీనియేజ్ కాబట్టి ఆమెకి ఇవ్వరన్నమాట. అనుభవించుకోమ్మా అని చెప్తారు, అంతేకాని ఆమెకి ఇవ్వరు. సరే, పార్టిషన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి, మీకు రైట్ ఉంటుంది డిమాండ్ చేయడానికి పార్టిషన్ కోసం. నెక్స్ట్, ఒకసారి రైట్ తీసుకుని వెళ్ళిపోగానే అది నీ సెపరేట్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆ మిగతాది మాత్రం జాయింట్ ఫ్యామిలీ కింద మిగతా మొక్క మిగిలిపోతుంది. ప్రిజంప్షన్ ఆఫ్ జాయింట్నెస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ పార్టిషన్, ఎప్పుడు ఇది పార్టిషన్ కాదో అది జాయింట్ ఫ్యామిలీ కిందే ప్రాపర్టీ కింద దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్, పార్టిషన్ బై విల్ అనమాట. అంటే ఏ పర్సన్ క్యాన్ డిస్ట్రిబ్యూట్ దర్ ప్రాపర్టీ త్రూ విల్ అట్లా. కానీ నువ్వు వీల్ నెంబర్ రాసినప్పుడు గుర్తుంచుకోండి, నీకు నీ కొడుకు నచ్చక నువ్వు వీల్ నెంబర్ రాసి పడేస్తే నీది రాసుకో, నీ యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద నువ్వు రాసుకోలేవన్నమాట. ఎందుకంటే నీ యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద నీ కొడుకు కూడా హక్కు ఉంది కాబట్టి నువ్వు రాసే పని నీకు ఉండదు, అంత పవర్ నీకు ఉండదు అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు చూసుకోండి, సేమ్ అదే పాయింట్స్ ఉంటుంది. నీట్గా ఎగ్జాంపుల్ అక్కడ లేకుండా మీకు రాశాను. అయితే పార్టీషన్ వేరే, సెపరేషన్ వేరే. గుర్తుంచుకోండి, పార్టీషన్ అంటే ఏంటంటే మీరు ప్రాపర్టీని ఏం చేస్తున్నాం అంటే మీరు అందరు డివైడ్ చేసేసుకుంటున్నారు, అప్పుడు స్టేటసే మారిపోతుంది. దాన్నే పార్టీషన్. ఏం స్టేటస్, జాయింట్ ఫ్యామిలీ స్టేటసే మారిపోతున్నప్పుడు దాన్ని పార్టీషన్ చెప్తారన్నమాట, అందరు మార్చుకుంటే. మరి సెపరేషన్ అంటే ఏంటి, కో పార్ట్నర్ ఒక్కడు మాత్రమే సెపరేట్ చేయమని చెప్తారు, మిగతాది మాత్రం నీకు
మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ కింద మిగిలిపోయింది, దాన్నే సెపరేషన్ అని చెప్తారు అనమాట. అందరూ కలిసి ముక్కలు చేసుకుంటే పార్టిషన్, ఒక్కడే పక్కెళ్ళిపోతే సెపరేషన్. నెక్స్ట్, మితాక్షరాలలో ఫాదర్ ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అది ఏంటంటే ఫాదర్ హ్యాస్ స్పెషల్ పవర్ టు ఎఫెక్ట్ పార్టిషన్ అమాంగ్ హిస్ సన్స్ వితౌట్ దేర్ కన్సెంట్. అట్లా అంట. కొడుకులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కానీ ఫాదర్ ఏం చేయొచ్చు అంటే పార్టిషన్ మొదలు పెట్టి డివైడ్ చేసేయచ్చన్నమాట, మీరు ఒప్పుకుని ఒప్పుకోకండి. కాకపోతే యాక్ట్ ఫెయిర్లీ, న్యాయంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్, పుట్టలేని పిల్లలకి అన్బోర్న్ చైల్డ్, ఇవన్నీ నేను ఎక్స్ట్రా పాయింట్స్ కోసం మీకు చెప్తున్న నాలెడ్జ్ కోసం అండి. ఇంకా పుట్టలేని పిల్లలు, గర్భంలో ఉన్న శిశువులకి ఏమైతుంది అంటే వన్స్ బోర్న్ అలైవ్, పుట్టినప్పుడు మాత్రమే మనకి హక్కులు వస్తాయన్నమాట. అయితే మరి కడుపులో ఉన్నప్పుడు ఏమైతుంది కదా, అతన్ని కో పార్సనల్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. కడుపులో ఉన్న బిడ్డ కూడా కో పార్సనల్ అవుతాడు. పుట్టినప్పుడు అతను షేర్కి ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. రీయూనియన్ ఆఫ్టర్ పార్టిషన్, అయితే మళ్ళీ కూడా వాళ్ళు కలిసిపోవచ్చు అన్నమాట పార్టిషన్ చేసిన తర్వాత. అప్పుడు జాయింట్ ప్రాపర్టీ కింద మళ్ళీ అయిపోవచ్చు అన్నమాట. మరి పార్టిషన్ అంటే ప్రూఫ్ ఏంటిదని చెప్తే నీ యొక్క రిటర్న్ డీడ్ అండ్ నీ యొక్క కండక్ట్ బై పార్టీస్ అంటే నువ్వు రాసుకొని ప్రూవ్ చేయాలి. లేకపోతే నీ యాక్షన్స్ ద్వారా నువ్వు పార్టిషన్ చూపించి, ఎట్లా అంటే నువ్వు వేరే ఇంట్లో ఉండటము, సెపరేట్ వ్యాపారం పెట్టడము, సెపరేట్ ఎంజాయ్ చేయడము షేర్ని, అది ఇంప్లాయిడ్ ప్రూఫ్ అనమాట. మీకు అది పార్టిషన్ అయిపోయినట్టు. ఆ విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే రిటర్న్గా ప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే సెపరేట్గా ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ పాయింట్స్ మీకు సరిపోతాయండి. ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఇది. నెక్స్ట్, ఉమెన్ రైట్ మీకు తెలుసు కదండి, ఎప్పుడుందో 2005 తర్వాత కంప్లీట్ స్టోరీ మారిపోయింది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఒకసారి. డెబ్ట్స్ అండ్ ఏలియనేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ప్రాబబ్లీ దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ అన్నమాట. డెబ్ట్స్ అండ్ ఏలియనేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, హిందూ లాలో డెబ్ట్స్ అంటే ఏంటంటే మీకు తెలిసిందే కదండి, లయబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ డెబ్ట్స్ ఇన్కర్డ్ బై కర్త అనమాట. కర్త చేసిన అప్పులకి మిగతా మెంబర్స్ అందరికి అప్పు ఉంటుంది కదండి చేసిన పనికి, దాన్ని డెబ్ట్స్ అని చెప్తారు. మరి ఏలియనేషన్ ఆఫ్ ప్రాపర్టీ అనే పదానికి అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ బై ఫ్యామిలీ మెంబర్. అయితే ఇక్కడ మనం చూసిన టాపిక్ ఏంటంటే డెబ్ట్స్ అండ్ ఏలియనేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని మనం చూస్తున్నాం. లెట్స్ సీ వాట్. అయితే డెబ్ట్స్ లో మీకు పర్సనల్ డెబ్ట్స్ అని ఒకటి చూద్దాం. ఇండివిజువల్ పర్సన్ తీసుకున్నది, ఇండివిజువల్ పని కోసం తీసుకున్నది, దాన్ని పర్సనల్ డెబ్ట్స్ అని చెప్తారు హిందూ లాలో. మళ్ళీ పిఎస్ డెబ్ట్ అంటే ఏంటంటే డెబ్ట్స్ టేకెన్ బై ఫాదర్ విచ్ ద సన్ ఇస్ మోరలీ బౌండ్, అని పిఎస్ డెబ్ట్ అని చెప్తారు అన్నమాట. అయితే లయబిలిటీ టు పే చూద్దాం ఒకసారి. కర్త డెబ్ట్ వచ్చేసరికి కర్త క్యాన్ టేక్ లోన్స్ ఫర్ ఫ్యామిలీ నీడ్స్, సచ్ డెబ్ట్స్ విల్ బైండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. కర్త మీకోసం తీసుకున్న డెబ్ట్ ని మీ అందరికి బాధ్యతనిస్తుంది కట్టమని చెప్పేసి. ఆ లోన్ ని ఎట్లా కడతారు మీరు అప్పుడు, జాయింట్ ఫ్యామిలీ నుంచే కట్టండి అని చెప్తారన్నమాట. ఇట్ క్యాన్ బి రీకేన్ ఫ్రీ బెడ్రూమ్ జాయింట్ ఫ్యామిలీ. మరి సన్స్ లయబిలిటీ అంటే ఏంటంటే దాన్ని పిఎస్ ఆబ్లిగేషన్ అని చెప్తారన్నమాట. నువ్వు కట్టాల్సిందే అని చెప్తారన్నమాట. కాకపోతే 2005 తర్వాత ఏమైందంటే యువర్ నాట్ లీగలీ బౌండ్. ఎప్పుడు ఎక్సెప్ట్ ఎప్పుడు నీకు అది, నువ్వు కాంట్రాక్ట్ రాసి మా నాన్న చేసినప్పుడు నేను కట్టేస్తాను చెప్పి నువ్వు బడాయి కబుల్ చెప్పినావు అనుకో, అప్పుడు నువ్వు కట్టాల్సింది.
పర్సనల్ డెప్ట్స్ ఆఫ్ ఎ మెంబర్. A family member takes personal loan అనుకోని కదే, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ జాయింట్ ఫ్యామిలీ. మాకు సంబంధం లేదండి అది. ఆ డెప్ట్స్ అనేవి నువ్వు ఇండివిజువల్ వాళ్ళ ప్రాపర్టీలోంచే వారి షేర్ నుంచే నువ్వు కట్టాల్సిందే, ఎవరికి లింక్ పెట్టకండి అని చెప్తారు. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇల్లీగల్గా ఇమ్మోరల్గా అలాంటి పనులు చేసి పత్తాలాడి గ్యాంబ్లింగ్ విషయాల్లో వచ్చిన దానికి ఎవరికి సంబంధం లేదన్నమాట. దట్స్ ఇట్. 2005 సంబంధం లేదు. కాకపోతే వాళ్ళ ఫాదర్, గుర్తుంచుకోండి, మీ ఫాదర్ ఒక అప్పు చేశాడు అనుకోండి, మీ ఫాదర్ యొక్క అప్పు విషయంలో నువ్వు మీ ఫాదర్ ప్రాపర్టీని నువ్వు వారసత్వంగా తీసుకుంటే అప్పు నువ్వు కట్టాలి. గుర్తుంచుకోండి, ఎక్కడ కట్టాలి అది మీ ఫాదర్ అప్పు నుంచి. కానీ ఒకవేళ నాకు నా ఫాదర్ ప్రాపర్టీ వద్దు నువ్వు అనుకుంటే నీకు ఎలాంటి సంబంధం ఉండదు అన్నమాట. నీ ఫాదర్ ప్రాపర్టీని నువ్వు తీసుకోలేని పక్షంలో నువ్వు ఆ అప్పు కూడా కట్టాల్సిన బాధ్యత నీకు ఉండదు అన్నమాట. దాట్స్ సో మీకు అర్థమైంది కదా. ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ అండ్ పాయింటింగ్ అవుట్, ప్రెజెంటింగ్ యూ ఓన్లీ ది మేజర్ రూల్స్ ఇన్ దిస్ టీచింగ్ అన్నమాట. కాంట్రాక్ట్లు అలా కాకుండా ఈ ఫ్యామిలీ లాని మీకు ఆగి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ మీకు పాయింట్ మీకు చెప్పుకుంటా పోతారు అన్నమాట. ఇదే కోర్ సబ్జెక్ట్ అండి. ఇంకొంచెం డెప్త్ కావాలంటే మీకు ఉంటుంది. ఎగ్జామ్ విషయం మీకు పనికి రాకపోవచ్చు, కానీ మీరు పర్సనల్ గ్రో అవ్వాలంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అప్ మీకు చెప్తాను నేను. సబ్జెక్ట్ టు మై అవైలబిలిటీ ఆఫ్ మై టైం, ఏలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ హిందూ లా. నెక్స్ట్ ఇప్పుడు మనము డెప్స్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ఏలినేషన్ చూద్దాం. ఏలినేషన్ అంటే ఏంటో మీకు అది ట్రాన్స్ఫర్, సేల్, గిఫ్ట్ ఆర్ మార్టిగేజ్ ఆఫ్ ప్రాపర్టీని ఏలినేషన్ అంటారు అన్నమాట. నువ్వు ట్రాన్స్ఫర్ చేసినా, సేల్ చేసినా, గిఫ్ట్ చేసినా, మార్టిగేజ్ చేసినా కానీ ఏలినేషన్ చెప్తారు అన్నమాట. జాయింట్ ఫ్యామిలీలో ఏలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఈస్ రెస్ట్రిక్టెడ్ బికాస్ అందరూ కలిసి ఓన్ చేశారు కాబట్టి. మరి ఎవరు ఏలినేషన్ చేయగలుగుతారు? కర్త చేయగలుగుతాడు. కర్తకి పవర్ ఉందండి అమ్మేయడానికి దానికి, కానీ లిమిటెడ్ పవర్. ఏంటిదంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్ చెప్తే, ఒకటేమో మీ అందరి యొక్క కన్సెంట్ కావాలి, ఇంకోటి ఏమో అది మీ యొక్క బెనిఫిట్ కోసమే అయి ఉండాలి, ఇంకోటి లీగల్ అవసరాల కోసమైనా అయి ఉండాలి. లైక్ మెడికల్ ట్రీట్మెంట్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, పెళ్లి, ఇట్లాంటి విషయాల్లో మాత్రమే కర్త ఏలినేట్ చేయగలుగుతారు. మరి ఇండివిజువల్ మెంబర్ వచ్చరికి ఏంటి, హీ కెనాట్ సెల్ గిఫ్ట్ ద జాయింట్ ఫ్యామిలీ వితౌట్ కన్సెంట్ ఆఫ్ కో పార్ట్నర్స్. హవెవర్ కో పార్ట్నర్స్ క్యాన్ షేర్ ఓన్ షేర్. నీ షేర్ మాత్రం నువ్వు పార్టిషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మిగతా అందరిని ముట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దాట్స్ ఇట్. సో చూసుకోండి, ఏలినేషన్ లో టైప్స్ ఏమని, సేల్ ఒక టైపు, గిఫ్ట్ ఒక టైపు, మార్టిగేజ్ ఒక టైపు, లీజ్ ఒక లాస్ట్ టైపు. ఏలినేషన్ ఎప్పుడు పనిచేయదు తెలుసా అండి? నెక్స్ట్ మీరు ఇల్లీగల్ గా ఇమ్మోరల్ పర్పస్ విషయంలో, ఇమ్మోరల్ గా నువ్వు చేస్తే ఇల్లీగల్ చేసేది కుదరదు. అవసరం లేకుండా కన్సెంట్ లేకుండా చేస్తే కుదరదు. సింగిల్ కో పార్ట్నర్ వచ్చేసి మొత్తం జాయింట్ ప్రాపర్టీని అమ్మేస్తా అంటే వ్యాలిడే కాదు. కొనుక్కున్నాడు పిచ్చోడు అవుతాడు, అమ్మేవాడికి డబ్బులు వస్తాయి. అదండి డెప్ట్ అండ్ ఏలియేషన్ యొక్క టాపిక్స్, దాని యొక్క డిఫరెన్సెస్ అనమాట. సో విత్ దిస్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ యూనిట్ నెంబర్ 1 ఆఫ్ ఫ్యామిలీ లా, విచ్ మీన్స్ హిందూ లా అనమాట. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. Good luck for your exam. I'll come back in short time with unit number 2. Thank you. Bye.